Today we will see about volume 6 part 3 chapter 1 and chapter 2, and this will be useful for GDS to PA examination 2023 MTS to PA and Postman to PA examination. మనందరికి తెలుసు ఈ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేటువంటిది పోస్ట్మెన్ నుంచి పిఏకి, ఎంటీఎస్ నుంచి పిఏకి, అలాగే జీడిఎస్ నుంచి పిఏ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో మనకి ఇది ప్లస్ వాల్యూమ్ 6 పార్ట్ 1 అలాగే ఈ ఎస్బీ ఆర్డర్స్ మొత్తం కలిపి మనకి 5 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కనీసం 1-2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది క్లాస్ ఉంటుందన్నమాట. మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుకుంటూ వెళ్తానండి. ఓకే, సూపర్విజన్ ఆఫ్ చాప్టర్ 1 అనమాట. వాల్యూమ్ 6 పార్ట్ 3 చాప్టర్ 1 ఇది. చాప్టర్ 2లో ఏముంటుందంటే మనకి జనరల్గా చాప్టర్ 3లో మనకి చాప్టర్ 1 వచ్చేసరికి సబ్ అకౌంట్స్, తర్వాత అకౌంట్స్, తర్వాత చాప్టర్ 3 వచ్చేసరికి మనకి పోస్ట్ మెన్ ఉంటుందన్నమాట. పోస్ట్ మెన్ది మనకి పిఏకి ఎగ్జామినేషన్కి అవసరం లేదు, ఓన్లీ 1 and 2 మాత్రకి సిలబస్లో ఉంది. సూపర్విజన్ ఆఫ్ సబార్డినేట్ ఆఫీసర్స్ బై పోస్ట్ మాస్టర్ అనేటువంటిది చూద్దాము. ఇందులో ఏంటంటే రెస్పాన్సిబుల్ అనమాట. పోస్ట్ మాస్టర్ అన్న ఆయన ఈజ్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్ రెండర్డ్ బై ద సబార్డినేట్ ఆఫీసర్స్ బట్ ఆల్సో షుడ్ అసర్టైన్ ఫ్రమ్ దేర్ అకౌంట్స్ whether the subordinate postmasters understand and perform their duties in an efficient manner. అంటే తన యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే ఇది పోస్ట్ మాస్టర్ అంటే ఇక్కడ మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్లో అనేసి అర్థం చేసుకోవాలి. అలాగే హెచ్ఓస్లో అయితే కనుక దాని కింద ఉన్నటువంటి ఎస్ఓలు, తర్వాత బిఓలు ఫంక్షనింగ్ కూడా ప్రాపర్గా జరుగుతుందా, అకౌంటింగ్ అంతా జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. హెచ్ఓ ఆల్సో షుడ్ చెక్ ది బిఓ అండ్ ఎస్ఓ అకౌంట్స్ బై యాక్సెసింగ్ ది డేటా ఆన్లైన్. ఇప్పుడంతా కూడా సిఎస్ఐ వచ్చింది కాబట్టి, కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్, దానికి సంబంధించి అంతా కూడా సిస్టంలోనే డేటాని, ఎస్ఓ యొక్క డేటాని, బిఓ యొక్క డేటాని చూడొచ్చు హెచ్ఓ లెవెల్లో కూర్చొని కూడా అంటున్నారు. నో నీడ్ టు టేక్ అవుట్ ప్రింట్అవుట్స్ తీయాల్సిన అవసరం లేదు హెచ్ఓలో. ఎస్ఓకి సంబంధించి పోస్ట్ మాస్టర్ అంతా కూడా కొంతమందిని పోస్ట్ మాస్టర్ కొంతమంది ఎంప్లాయీస్ని దానికి ఆ డిజిగ్నేటెడ్ రోల్ అసైన్ చేసి వాటిని చెక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ చేస్తారో ఒక పిఏని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఈ ఎస్ఓకి సంబంధించి లేకపోతే దాని కింద ఉన్న బిఓలకి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రోజు చెక్ చేయాల్సిందిగా పోస్ట్ మాస్టర్ ఆదేశిస్తారు. వాళ్ళు చూడాల్సి ఉంటుందన్నమాట. అండ్ దట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ టు చెక్ ఆన్ డే టు డే బేసిస్ అండ్ రైజ్ ది అబ్జెక్షన్స్ డీమ్డ్ ఫిట్ అండ్ ఆల్సో రైజ్ టికెట్స్ విత్ GCS. పోస్ట్ మాస్టర్ ఇంకొక డ్యూటీ ఏంటంటే రోజువారీ అతను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ అకౌంట్స్ సంబంధించి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళు ఎవరైనా బిఓ కానీ ఎస్ఓ నుంచి కానీ ఓచర్ రాకపోవటం, లేకపోతే అకౌంట్ ఫర్ చేసి ఓచర్ పంపించకపోవడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నిటికీ కూడా టికెట్ అవన్నిటినీ కూడా వాళ్ళకి తెలియజెప్పి అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. అలాగే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక టీసీఎస్ తోటి టేకప్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. పోస్ట్ మాస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆర్ ఎస్డిఐ ఎనీ లాక్సిటీ ఆర్ కంటిన్యూడ్ ఆర్ రిపీటెడ్ ఇర్రెగ్యులారిటీ నోటీస్డ్ బై హిమ్ అండ్ రిపోర్ట్ టు ద సూపరింటెండెంట్ ద నేమ్స్ ఆఫ్ ద సబార్డినేట్ పోస్ట్ మాస్టర్స్ హూ ఆర్ ఇన్కాంపిటెంట్. ఎవరైతే ఎస్పీఎంస్ రోజు కూడా లెక్కలు సరిగ్గా వేయకుండా, అవన్నీ అకౌంట్ సరిగ్గా చేయకుండా పంపిస్తూ రిపీటెడ్గా లాక్సిటీ తోటి లేకపోతే రిపీటెడ్గా ఇర్రెగ్యులారిటీస్ కనుక ఉంటే కనుక సూపరింటెండెంట్ గారు కానీ ఎస్డిఐ గారు కానీ నోటీసులకు తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారనమాట. If he has a reason to doubt the subordinate postmaster's honesty, he believes that the credit is not given for a postage recovered or insufficiently taxed articles, the money is otherwise misappropriated, he should communicate his suspicions to the superintendent or SDI. ఒకవేళ ఏదన్నా ట్యాక్స్ వేసిన దాన్ని అకౌంట్ ఫర్ చేయట్లేదని కానీ, లేకపోతే ఇంకేనీ మిస్అప్రాప్రియేషన్ కానీ ఆయన నోటీస్కి వస్తే కనుక పోస్ట్ మాస్టర్ ఖచ్చితంగా సూపరింటెండెంట్ గారికి, ఎస్డిఏపికి, సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. పోస్ట్ మాస్టర్ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్ టు కోఆపరేట్ విత్ సూపరింటెండెంట్ ఇన్ అప్లయింగ్ టెస్ట్ టు డిటెక్ట్ ఫ్రాడ్ అండ్ ప్రివెంట్ డిటెన్షన్ టు ద ఆర్టికల్స్ అండ్ లైక్. అంటే సూపరింటెండెంట్ గారు ఏదైనా ఈ ఎస్పీఎంని కానీ ఈ బీపీఎంని కానీ టెస్ట్ చేద్దాము అని కనుక అంటే, ఏదైనా ఫ్రాడ్ ఉందేమో దాన్ని డిటెక్ట్ చేద్దామని కానీ, ఏదైనా ఆర్టికల్స్ని ఆపుతున్నారు అనేటువంటి విషయాన్ని చెక్ చేయడానికి, ఏదైనా టెస్ట్ చెక్లు చేయడానికి పోస్ట్ మాస్టర్ గారు కోఆపరేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏదైతే పోస్ట్ మాస్టర్ డ్యూటీస్ ఉంటాయో అవన్నీ డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఏపీఎం కూడా కొన్నిసార్లు ఇస్తారనమాట, పెద్ద పెద్ద ఆఫీసెస్లో, జీపీఓస్, హెచ్ఓస్లో. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ బీఓ డైలీ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ ఇన్ సబ్ ఆఫీసెస్. ఇప్పుడు సబ్ ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ సబ్ ఆఫీస్లో ఏమవుతుంది, బీఓలకు సంబంధించినటువంటి డైలీ ట్రాన్సాక్షన్స్ని ఎస్పీఎం గారు చూడాల్సి ఉంటుంది, ఎగ్జామిన్ చేయాలి. ఏంటవి అనేది ఒకటి చూద్దాం. ఎగ్జామిన్ ది సిస్టమ్ జనరేటెడ్ డైలీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీస్ ఇన్ డైరెక్ట్ అకౌంట్ విత్ ఎస్ఓ.
and satisfy himself that they have been properly prepared and the closing balances agree and they have been properly disposed of. అంటే బిఓ అకౌంట్ కి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ ని కూడా బిఓ ఏదైతే ఎస్ఓ కింద ఉన్నటువంటి డైరెక్ట్ గా అటాచ్ అయినటువంటి బిఓలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా, ఓచర్స్ వచ్చినాయి, అవన్నీ కూడా క్లోజింగ్ బ్యాలెన్సెస్ కరెక్ట్ గా చేస్తున్నారా, బిఓ స్లిప్ లో ఇవ్వబడినటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఓపెనింగ్ బ్యాలెన్స్ గా అటు నుంచి వచ్చినప్పుడు బిఓ డైలీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అవన్నీ కూడా పోస్ట్ మాస్టర్ అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారు. ఎస్పీఎం టు చెక్ ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్స్ ఆఫ్ బిఓస్ బై ఇన్వోకింగ్ ZFR DAY NEU. ఇది ఇంపార్టెంట్ అండి. డైలీ రిపోర్ట్స్ ఆఫ్ బిఓస్ కి దేనిలో చూడొచ్చు అనమాట, సిస్టమ్ లో SAPలో ZFR DAY అనేటువంటి దాంట్లో బిఓ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పుడు దర్పణ వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా సిస్టమ్ లో కనపడతా ఉంటాయి. కాబట్టి దేనిలో చూస్తారనమాట, డైలీ రిపోర్ట్ ఆఫ్ బిఓస్ అన్ని కూడా ZFR DAY లో చూడొచ్చు అనమాట. అండ్ సీ వెదర్ ఆల్ ద ఓచర్స్ ఆర్ రిసీవ్డ్ విత్ రెఫరెన్స్ టు ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్స్. సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్స్ మనకి వస్తుంది కదా, అందులో ఈ బిఓ డైలీ అకౌంట్ లో SAPలో అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు. SAP మనకు ఐటీ మోడర్నైజేషన్ లో చదువుకుంటాం. ఈ SAPలో వచ్చేటువంటిది జనరల్గా SAP అనకూడదు, SAP అనాలి. ఈ SAPలో వచ్చేటువంటి రిపోర్ట్స్ లో మనకి ఈ డైలీ రిపోర్ట్స్ ఆఫ్ బిఓస్ అంటే బిఓ డైలీ అకౌంట్ అనమాట ZFR_day_new అనేటువంటిది SAP కోడ్ ఉంటుంది. ఆ మెనూ కనుక కొడితే అందులో మనకి ఒక బిఓకి సంబంధించి మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్, ఎంత డిపాజిట్స్, ఆర్డి, ఎంత ఎస్బి, ఇవన్నీ కూడా అందులోకి సిస్టమ్ జనరేటెడ్ గా వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. డైలీ రిపోర్ట్స్ ఆఫ్ బిఓస్ కి ఏంటంటే ZFR_day_new ఇవన్నీ అందులో చూసి ఓచర్స్ ప్రకారం అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ప్రతిదానికి ఓచర్స్ వచ్చినాయా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేయాలని చెప్తున్నారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ CSI ఎవ్రీ ఆఫీస్ హ్యాస్ బికమ్ ఇండిపెండెంట్ యూనిట్. CSI ఇంప్లిమెంటేషన్ తోటి ప్రతి ఆఫీస్ కూడా ఇండిపెండెంట్ యూనిట్ అయిపోయింది. కాబట్టి ద డేటా ఈజ్ ఆటోమేటికలీ అప్డేటెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ SAP విచ్ క్యాన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. కాబట్టి ఇదంతా కూడా CSI అయిపోయిన తర్వాత ప్రతి బిఓకి ఇండిపెండెంట్ యూనిట్, SOకి ఇండిపెండెంట్ యూనిట్, HOకి ఇండిపెండెంట్ యూనిట్ అయిపోయింది. కాబట్టి డేటా అనేటువంటిది SAP నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఈ బిఓలో జరిగిన ట్రాన్సాక్షన్ కానీ SOలో కానీ HOలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ని వేరే SOలో వేరే HOలో ఎక్కడైనా కూర్చునైనా కూడా దీన్ని చూడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అకౌంటింగ్ ఈజ్ ఆటోమేటికలీ డన్. అకౌంటింగ్ అనేటువంటిది ఆటోమేటిక్ గా జరుగుతుంది. దేర్ ఫార్ మెయింటెనెన్స్ ఆఫ్ బిఓ సమ్మరీ అండ్ SO సమ్మరీ ఈజ్ డిస్కంటిన్యూడ్. కాబట్టి బిఓ సమ్మరీ, SO సమ్మరీ అనేటువంటిది CSI ఎన్విరాన్మెంట్ లో డిస్కంటిన్యూ చేశారు. ఇది ఇంపార్టెంట్. హవెవర్ బిఓ ఈజ్ అండర్ SPM అండ్ SOS ఈజ్ అండర్ HO పోస్ట్ మాస్టర్ రెస్పెక్టివ్లీ. అయినప్పుడు అవి రెండు డిస్కంటిన్యూ చేసినప్పటికీ బిఓ సమ్మరీలో ఏముంటాయి అనమాట, అన్ని బిఓలు SO కింద ఉన్నటువంటి బిఓలకు సంబంధించిన అకౌంట్స్ అంతా కూడా కన్సాలిడేషన్ వేస్తారన్నమాట. SB ఈ బిఓలో 100 రూపాయలు, ఇంకో బిఓలో 200 అంటే టోటల్ అట్లా 3 బిఓలు ఉన్నాయి అనుకోండి, ఇంకో దాంట్లో 50 ఉంటే ఈ 350 రూపాయలు టోటల్ వస్తుంది. ఇది అక్కడ కూడా అకౌంటింగ్ అన్ని అకౌంట్స్ కలిపి టాలీ చేస్తారనమాట. అలాగే SO సమ్మరీ అంటే కూడా HOలో మెయింటైన్ అవుతుంది. SO సమ్మరీ, బిఓ సమ్మరీ అనేది SOలో మెయింటైన్ అవుతుంది. SO సమ్మరీ అనేటువంటిది HOలో మెయింటైన్ అవుతుంది. అలాగే బిఓ సమ్మరీ SOలో ఎలా అయితే వేస్తారో SO సమ్మరీ అనేటువంటిది HOలో వేస్తారనమాట. అక్కడ అన్ని SOలు తాలూకు డిపాజిట్లు కలపటం, విత్డ్రాయల్ కలపటం అవన్నీ వేసేసి SOలో ఎంత బ్యాలెన్స్ ఉంది అవన్నీ కూడా కోడి టాలీ చేసుకుంటారనమాట. హవెవర్ బిఓ ఈజ్ అండర్ SPM అండ్ SO ఈజ్ అండర్ హెడ్ పోస్ట్ మాస్టర్. కానీ వీటి యొక్క తాలూకు అందరూ అవి చెక్ చేస్తారనమాట. SOలో SPM, HOలో పోస్ట్ మాస్టర్. హవెవర్ ఇన్ నాన్ CSI ఆఫీసెస్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈజ్ ఫాలోడ్. ఎక్కడైతే నాన్ CSI ఇంకా టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్ లొకేషన్స్ ఉండి టెక్నికల్ గా SAP ని ప్రొవైడ్ చేయలేక CSI రోల్ అవుట్ కాని చోట్ల నాన్ CSI ఆఫీసెస్ అంటాం కదా, అక్కడ ఏంటంటే వాళ్ళు కంపేర్ ద బ్యాలెన్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద బిఓ డైలీ అకౌంట్ విత్ ద బ్యాలెన్సెస్ షోన్ ఇన్ ది బిఓ సమ్మరీ. అక్కడ బిఓ సమ్మరీ తోటి పోల్చుకోవాలన్నమాట. అది ACG 3A. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకుంటుండండి. నేను చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడల్లా మీరు నోట్ చేసుకోండి. బిఓ సమ్మరీ వచ్చేసరికి ACG 3A. యాక్చువల్గా దీని మీద నేను MCQs కూడా చేశాను. కాకపోతే ఏంటంటే కామెంట్స్ లో చాలా మంది అలాగే ఈ మెయిల్స్ ద్వారా పంపించి అడుగుతున్నారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ CSI ఎన్విరాన్మెంట్ మీద, ఈ బిఓ స్లిప్లు SO స్లిప్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందని, అందుకని ఈ క్లాస్ వీడియో చేస్తున్నాను. సాటిస్ఫై హిమ్సెల్ఫ్ బై కంపారిజన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ద డైలీ అకౌంట్స్ విత్ దోస్ ఆఫ్ బిఓ సమ్మరీ అండ్ దట్ డైలీ అకౌంట్స్ హ్యావ్ బీన్ కరెక్ట్లీ కాపీడ్ ఇన్ ద బిఓ సమ్మరీ. ఇదే ఎక్కడైతే నాన్ CSI ఉంటుందో ఇవన్నీ కూడా
డైలీ అకౌంట్లో ఉన్నటువంటి ఎంట్రీస్ తోటి బిఓ సమ్మరీలో నోటింగ్ చేస్తారనమాట. బిఓ డైలీ అకౌంట్ తీసుకుని ఎస్బి ఎంత, ఈ బిఓ కింద ఎంత, ఆర్డి బిఓ కింద ఎంత, ఇట్లా వేసుకుంటూ వెళ్ళి ఒక టాలీ చేసుకుంటారు. వెరిఫై ఈచ్ డే ఐటమ్ ఆఫ్ ద పోస్టేజ్ ఇన్ ట్రాన్సిట్ షోన్ ఈచ్ బిఓస్ ఇన్ సమ్మరీ బై కంపారిజన్ విత్ ద పెన్సిల్ కాపీస్ ఆఫ్ బిఓ స్లిప్స్ ఆన్ రికార్డ్. బిఓస్ సంబంధించి ఏదైతే పోస్టేజ్ స్టాంప్స్ కానీ క్యాష్ కానీ పంపించినవి అన్నీ కూడా, ఈ రోజు క్యాష్ పంపించారు బిఓకి అనుకోండి, ఆ బిఓ సమ్మరీలో క్యాష్ ఎంత పంపించారని పెన్సిల్ ఎంట్రీ వేసుకుంటారు. రేపొద్దున ఇది వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేస్తే అది బ్లూ ఎంట్రీ అయిపోతుంది. అది కనుక రేపు ట్రాన్సిట్ ఉంటాయి కొన్ని బిఓలో, అవి నెక్స్ట్ డే వస్తే కనుక ఆ పెన్సిల్ ఎంట్రీని కలర్ ఎంట్రీ కింద, పెన్ ఎంట్రీ కింద మార్చుకుంటారనమాట. అంటే అది వస్తుందా లేదా అనేది అబ్జర్వేషన్ కోసం అనేసి చెప్తున్నారనమాట. పర్సనల్లీ ఎంటర్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ కాలమ్స్ ఆఫ్ బిఓ సమ్మరీ ద అమౌంట్స్ ఆఫ్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ బిట్వీన్ ఎస్ఓ అండ్ బిఓస్. ఇది ఇంపార్టెంట్ అండి. పర్సనల్లీ ఎంటర్ అంటే ఎవరు, ఇక్కడ ఎస్పిఎం అనేటువంటిది మనం ఇక్కడ మొదట్లో చూసాము. హవెవర్ ఇన్ సిఎస్ఐ ఆఫీస్ ఏం జరుగుతుందంటే ఎస్పిఎం పర్సనల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటిది, బిఓ సమ్మరీలో ఉన్నటువంటి క్యాష్, అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇంక్లూడింగ్ స్టాంప్స్ ఇన్ ట్రాన్సిట్ బిట్వీన్ ఎస్ఓ అండ్ బిఓస్ ని పర్సనల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా క్యాష్ ఎక్నాలజ్ చేస్తారు, కానీ ఇప్పుడు సపోజ్ ఒక 10,000 రూపాయలు పంపించారు, ఇది రేపటికి ఎక్నాలజ్ అవుతుంది అంటే కనుక ఇది క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కింద చూపించుకుంటారు బిఓ సమ్మరీలో. కాబట్టి ఆ బిఓ సమ్మరీలో ట్రాన్సిట్ ఫిగర్స్ అనేటువంటివి ఎస్పిఎంఏ వేయాల్సి ఉంటుంది అనమాట బిఓ సమ్మరీలో. అది గుర్తుపెట్టుకోవాలి. హీ విల్ బి పర్సనలీ రెస్పాన్సిబుల్ దట్ ద టోటల్ బిలాంగింగ్స్ టు బిలో ద కాలమ్స్ 30 to 33 of BO summary are correctly made and the entries in the column 31 and 34 of sub office account are correctly transferred from the BO summary. ఈ 30 to 31 అనేటువంటి అన్ని ట్రాన్సిట్ ఫిగర్స్ ఉంటాయి, క్యాష్, స్టాంప్స్ ఇట్లా అనమాట. అలాగే క్యాష్ పోస్టేజ్ ఎంత ఉంది, రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నీ ఈ బిఓలో ఎంత ఉందో అదంతా కూడా కాపీ అవుతుంది. అలాగే బిఓ సబ్ ఆఫీస్ అకౌంట్ లో కూడా బిఓ తాలూకు ఏమున్నాయో ఫిగర్స్ అన్ని కూడా టోటల్ ఫిగర్స్ అక్కడికి వస్తుంది అనమాట. అవన్నీ కరెక్ట్ గా బిఓ సమ్మరీ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత ఎస్పిఎం అనేది చెప్తున్నారు అనమాట. ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ మస్ట్ బి సైన్డ్ బై ద ఎస్పిఎం. ఏదైతే డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎస్పిఎం సంతకం పెట్టాలి. ఎనీ సస్పీషియస్ ఆల్టరేషన్స్ కానీ, ఎరేజర్స్ కానీ, ఏమన్నా కొట్టివేతలు, కరెక్షన్స్ ఉంటే కనుక ఆ డైలీ రిపోర్ట్ లో ఏం చేయాలి, ఇమీడియట్ గా నోటీస్ చేస్తే డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో బిఓ డైలీ అకౌంట్ లో ఎస్పిఎం ఎంక్వైరీ చేసుకొని ఇమీడియట్ గా మ్యాటర్ ని డివిజనల్ హెడ్ కి కానీ, సబ్ డివిజనల్ హెడ్ కి కానీ ఎంక్వైరీ చేయించడానికి పంపించాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రిలేషన్స్ ఆఫ్ సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసర్స్ టు దేర్ అకౌంట్ ఆఫీసర్స్. ఇప్పుడు మనకి సబ్ ఆఫీసర్స్, బ్రాంచ్ ఆఫీసర్స్ యొక్క రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఇక్కడ సబ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్ ఎక్స్చేంజ్ అకౌంట్ అండ్ బిఓ బ్యాగ్స్. ఇప్పుడు సబ్ ఆఫీస్ అనేటువంటిది అకౌంట్ బ్యాగ్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది, బ్రాంచ్ ఆఫీసెస్ అనేటువంటిది ఏం చేస్తుంది, బిఓ బ్యాగ్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది. బిఓ నుంచి ఎస్ఓకి వెళ్ళే బ్యాగ్ ని బిఓ బ్యాగ్ అంటారు, ఎస్ఓ నుంచి బిఓకి వచ్చే బ్యాగ్ ని అకౌంట్ బ్యాగ్ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. రెస్పెక్టివ్లీ విత్ దేర్ అకౌంట్ ఆఫీసర్స్ డైలీ. కాబట్టి బిఓ నుంచి ఎస్ఓకి వెళ్తుంది బ్యాగ్, ఎస్ఓ నుంచి బిఓకి వెళ్తుంది, తెలిసిన విషయమే. ఇన్ కేస్ ఆఫ్ నాన్ సిఎస్ఓ ఆఫీసర్స్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిఓ అండ్ ఎస్ఓ ఆర్ టు బి యాడెడ్ టు ద హెచ్ఓ టు ద కన్సర్న్ జిఎల్ కోడ్స్ మాన్యువల్లీ వైల్ సబ్మిటింగ్ ద అకౌంట్స్. ఏవైతే ట్రాన్సాక్షన్స్ బిఓకి సంబంధించి, ఎస్ఓకి సంబంధించి కూడా హెచ్ఓలో యాడ్ చేసుకుంటారనమాట. ఆ కన్సర్న్డ్ జిఎల్ కోడ్స్, జిఎల్ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు జనరల్ లెడ్జర్ అండి. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్, అది గుర్తుపెట్టుకోండి. జనరల్ లెడ్జర్ అంటారు, జనరల్ లెడ్జర్. ఇది అకౌంట్స్ టెర్మినాలజీ అనమాట. సిఎస్ఐ సిస్టంలో మనకి ఈ జిఎల్ కోడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఎస్ఏపిలో. షార్ట్ రిసీట్స్ ఆఫ్ ఓచర్స్ బై అకౌంట్ ఆఫీస్. అకౌంట్ ఆఫీస్ కి గనక ఓచర్స్ రావాల్సి, అంటే ఎస్బీ డిపాజిట్ ఓచరో లేకపోతే ఏదైనా ఆర్డి డిపాజిట్ ఓచరో, మనీ ఆర్డర్ పేమెంట్ ఓచరో రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలనేటువంటి చెప్తున్నారు. ఇఫ్ ఎ ఓచర్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అన్ ఎంట్రీ ఇన్ ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ వెదర్ టు క్రెడిట్ ఆర్ డెబిట్ ఆఫ్ సబార్డినేట్ ఆఫీస్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఇన్ ద అకౌంట్ ఆఫీస్, ద సబ్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ as the case may be should be called upon and in the next SO slip or BO slip generated in the SAP sent to him and to submit the required voucher without delay, but the item should be admitted pending the result of reference to the subordinate office. కాబట్టి ఒకవేళ మనీ ఆర్డర్ పెయిడ్ అని చెప్పేసి 900 రూపాయలు చూపించారు బిఓ డైలీ అకౌంట్ లో, కానీ బిఓ ఎంఓ పెయిడ్ ఓచర్ మట్టికి బిఓ నుంచి ఎస్ఓకి రావటం, పంపించడం బీపీఎం గారు మర్చిపోయారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ 900 అనేటువంటిది అకౌంట్లోకి తీసుకోవాలా వద్దా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి, అడ్మిట్ చేయాలి. కానీ ఇమీడియట్ గా ఏం చేయాలన్నమాట, నెక్స్ట్ డే ఎస్ఓ స్లిప్ ఏదైతే బిఓ స్లిప్ వెళ్తుందో ఎస్ఓ నుంచి, అందులో కమ్యూనికేట్ చేయాలన్నమాట. మీరు నిన్న 900 రూపాయలు వేశారు కానీ ఓచర్ పంపించలేదని ఇమీడియట్ గా దాన్ని తెప్పించుకొని
పంపించుకోవాలన్నమాట. వెనెవర్ ఓచర్ ఈస్ వాంటింగ్ ఎ రిమార్క్ షుడ్ బి రిటన్ బై ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ అండ్ సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ against the particulars of missing document and attested by the initials of the sub account assistant and the postmaster of the account office. ఎక్కడైతే ఈ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో గనక మీ ఇందాక మనీ ఆర్డర్ చెప్పినట్టుగా ఏదైనా మిస్ అయిందంటే గనక సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏం చేస్తారన్నమాట, సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు దాని మీద సబ్ అకౌంట్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఇనిషియల్స్ వేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇది రాలేదు, ఫలానా రాలేదని నోట్ చేసుకోవాలి అని. అలాగే ఒక ఎర్రర్ బుక్ ఎంట్రీ కూడా వేయాల్సి ఉంటుంది ఇట్లాంటివి రానప్పుడు. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ విచ్ ది సబ్ ఆఫీస్ ఆర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ has claimed credit if the voucher is not submitted in immediate response to the call, or if an explanation is afforded by him for withholding it, the case should be immediately brought to the notice of superintendent or divisional head as the case require, and any delay in obtaining the missing document reported to him will be who will take appropriate action for obtaining the response documents from the concerned SO and HO. ఒకవేళ ఈ వోచర్ పంపించాలని చెప్పినా కూడా ఫోన్ చేసి బీపీఎం గారికి చెప్పినా, లేకపోతే హెచ్ఓ నుంచి ఎస్ఓలో రాలేదనుకోండి, ఎస్ఓ నుంచి హెచ్ఓకి రాలేదనుకోండి ఆ వోచర్, ఆ ఎస్ఓకి చెప్పినా కూడా వాళ్ళు పంపించలేదనుకోండి, అప్పుడు ఇమీడియట్గా ఎస్పీ గారికి రిపోర్ట్ చేయాలని చెప్పేసి అప్రోప్రియేట్ యాక్షన్కి తెప్పించుకుంటే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఇన్అడ్మిసిబుల్ వోచర్స్. Inadmissible vouchers ante if any document attached to the system generated daily account is inadmissible on the account of any irregularity in its preparation or is not duly signed, a revised document should be called for, or the document should be returned for rectification, entered in the place for remarks of the next SO and BO slip sent to the subordinate office, but the item to which it relates to should be admitted and included in the accounts of the account office as usual, pending the result of reference of sub postmaster. If the revised voucher is not resubmitted immediately, the procedure should be followed as the preceding rule. ఇప్పుడు కనుక వోచర్ సపోజ్ ఒక ఎస్బీ విత్డ్రాయల్ ఉంది, అది పంపించారు, అందులో పార్టీ సిగ్నేచర్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ మర్చిపోయారు అనుకోండి, అప్పుడు అది రివైజ్డ్ తెప్పించుకుంటారు, లేకపోతే ఎంఏపి కాల్ ఫర్ చేస్తారు, మెమో ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ బ్యాలెన్సెస్ అని ఎస్బిసిఓలో. అట్లా ఎస్ఓ నుంచి బిఓకి పంపించినప్పుడు అవి అలా ఏదన్నా ఓచర్ మిస్ అయినా, లేకపోతే ఓచర్లో సంతకం మిస్ అయినా కానీ అప్పుడు రివైజ్డ్ డాక్యుమెంట్ తెప్పించుకుంటారు అనమాట. అలా రివైజ్డ్ డాక్యుమెంట్ తెప్పించుకునే లోపు కూడా దాన్ని అమౌంట్ని బట్టి అడ్మిట్ చేయాలి. అంటే ఎస్బీ డిపాజిట్ అయితే డిపాజిట్, విత్డ్రాయల్ అయితే విత్డ్రాయల్ని అకౌంట్లోకి, ఎస్ఓ అకౌంట్లోకి ఇంక్లూడ్ చేయాలి బిఓదైనా. కానీ ఒకవేళ అది కనుక చేయకపోతే ఎస్పీ గారికి రిపోర్ట్ చేయాలి. అన్నెసరీ రెమిటెన్సెస్ ఆఫ్ క్యాష్ టు బి అవాయిడెడ్. అన్నెసరీగా రెమిటెన్సెస్ని, క్యాష్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ద అన్నెసరీ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యాష్ బిట్వీన్ ది పోస్ట్ ఆఫీసెస్ మస్ట్ బి కేర్ఫుల్లీ గార్డెడ్ అగెన్స్ట్, అండ్ పేమెంట్ ఇంక్లూడింగ్ ద disbursing of pay shall be made electronically, and electronically signed payment advices for direct credit through POSB bank accounts. అంటే అన్నెసరీ ట్రాన్స్మిషన్స్ క్యాష్ అనేటువంటిది జరగకుండా చూడాలంటున్నారు. ఆల్ పేమెంట్స్ ఇంక్లూడింగ్ డిస్బర్సింగ్ ఆఫ్ పే షాల్ బి మేడ్ బై ఎలక్ట్రానికల్లీ సైన్డ్ పేమెంట్ ఆఫ్ అడ్వైజర్స్ ఫర్ డైరెక్ట్ క్రెడిట్ త్రూ పిఓఎస్బి అకౌంట్స్. క్యాష్ అనేటువంటిది యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ తగ్గించాలి. మరి దేని ద్వారా చేయాలి అంటే కనుక క్రెడిట్ త్రూ పిఓఎస్బి అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ద్వారా జరిగేటట్టుగా ట్రాన్సాక్షన్స్ ఉండాలనేసి చెప్తున్నారు. ప్రొవైడెడ్ దట్ వన్ టైమ్ రిలాక్సేషన్ మే బి గ్రాంటెడ్ ఫర్ పేమెంట్ ఆర్ other recognized mode in cases of hardship where the reasons are duly approved by the head of the department and financial advisor. ఎక్కడైతే క్యాష్ని జనరల్గా మనము క్యాష్ పేమెంట్స్ ఇవ్వకూడదు, కానీ ఎక్కడ ఇవ్వచ్చు అనమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏదో ఇంటీరియర్ ప్రాంతము, అక్కడ అకౌంట్ పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ఇల్ హెల్త్ ఉంది, ఏదైనా అట్లాంటి డిఫికల్టీ వచ్చినప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క అప్రూవల్తో మాత్రమే ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ పిఎంజీ అవుతారండి. హెన్స్ ద క్యాష్ పేమెంట్ త్రూ ఎక్విటెన్సెస్ రోల్స్ బై టేకింగ్ సిగ్నేచర్ ఇన్ ఫిజికల్ కాపీ అండ్ ఫిక్సింగ్ రెవెన్యూ స్టాంప్ స్టాండ్స్ డిస్కంటిన్యూడ్. ఇప్పుడు అందుకనే ఏం చేశారన్నమాట, క్యాష్ పేమెంట్స్ ఎక్విటెన్స్ రోల్స్ మీద సంతకం పెట్టించుకుని, ఇదివరకు జీతాలు ఎక్విటెన్స్ రోల్స్ మీద సంతకం పెట్టించుకుని ఫిజికల్ కాపీ మీద రెవెన్యూ స్టాంపులు పెట్టి చేసేవాళ్ళు కదా, అది డిస్కంటిన్యూ అయిపోయింది అనేసి ఇప్పుడు లేదు కదా అని చెప్తున్నారు. క్యాష్ ఆఫీస్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. క్యాష్ ఆఫీస్ అంటే ఏంటంటే, క్యాష్ ఆఫీస్ ఈజ్ అన్ ఎస్ఓ విచ్ ఈజ్ ఇన్ ఎడిషన్ టు ఇట్స్ పెర్ఫార్మింగ్ ఆర్డినరీ వర్క్ ఆఫ్ ఎస్ఓ
serves as a depot for cash which it supplies to or receives from other offices. ASO may remit surplus cash direct to its cash office, and it's also indent on it direct for funds up to the monthly fixed limit by the superintendent. But when this limit is reached, the authority of the HO must be obtained for further drawings of the month in question. అంటే ఏంటనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గనక ఏ అనేటువంటి ఒక ఎస్ఓ ఉందనుకుందాం, అలాగే బి అనేటువంటి ఒక ఎస్ఓ ఉంది, ఇక్కడ సి అనేటువంటి ఒక ఎస్ఓ ఉంది, దీని కింద కూడా కొన్ని బీఓలు ఉన్నాయి, దీని కింద కూడా ఒక 4-5 బీఓలు ఉన్నాయి, దీని కింద 4-5 బీఓలు ఉన్నాయి. ఇక్కడ మనకేంటంటే ఆ బీఓలు సంబంధించినటువంటి క్యాష్ అక్కడ మనకి ఈ మూడిటికి కూడా క్యాష్ అనేటువంటిది అవసరం ఉంటుంది. అక్కడ ఈ క్యాష్ ని సప్లై చేయడానికి ఏమవుతుంది అనమాట, జనరల్గా ఏంటంటే ఇప్పుడు సి అనే ఆఫీస్ ఇక్కడ ఉంది కదా, ఈ సి దగ్గరలోనే ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం, బ్యాంక్ ఉందని అనుకుంటే కనుక ఆ బ్యాంక్ తాలూకు ఈ బ్యాంక్ నుంచి మనకి క్యాష్ ఈ సి ఆఫీస్ కి జనరల్ గా తీసుకెళ్తారు. కానీ ఈ సికిను బికి ఏకి కూడా తక్కువ డిస్టెన్స్ ఉంటాయి కనుక ఈ సి అనేటువంటిది క్యాష్ ఆఫీస్ కింద, ఈ బి అండ్ ఏ అనే సబ్ ఆఫీసులకు కూడా ఈ సి అనేది క్యాష్ ఆఫీస్ కింద మారుతుంది. అంటే ఇక్కడెక్కడ హెచ్ఓ ఇక్కడెక్కడో ఉంటుంది అనుకోండి, సపోజ్ ఇక్కడ హెచ్ఓ ఇక్కడెక్కడో ఉంది దూరంగా, ఇక్కడి నుంచి క్యాష్ ఏకి కానీ ఇక్కడి నుంచి క్యాష్ బికి కానీ రావాలంటే కష్టం అవుతుంది. కాబట్టి బ్యాంక్ దీని దగ్గరలో ఉంది, ఈ సి అనే ఆఫీసు ఈ బ్యాంక్కి వెళ్ళి క్యాష్ తీసుకొచ్చి ఈ ఏ అండ్ బికి కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని క్యాష్ ఆఫీస్ అంటారనమాట. ఈ కాన్సెప్ట్ అనేది ఇది వరకు ఉండేది, ఇప్పుడు కొద్దిగా కొన్ని ఆఫీసెస్లో ఇది స్టిల్ ప్రివైలింగ్ అనమాట. అయితే ఇక్కడ మనకేంటంటే దీనికి బ్యాంక్కి క్యాష్ తెచ్చుకోవటమే కాకుండా ఏకి బికి కూడా ఈ ఎస్సి అనేటువంటి ఆఫీసే సప్లై చేస్తుంది, దాన్ని క్యాష్ ఆఫీస్ అంటారు. అండ్ ASO may remit surplus cash direct to its cash office, and it's also indented for direct funds up to the limit fixed by the superintendent. ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఇప్పుడు ఏ అనేటువంటి ఇది బ్యాంక్ నుంచి తెచ్చుకుని ఈ రెండింటికి ఇస్తుంది. ఈ ఏ అనేటువంటి ఆఫీస్ అనమాట, దాని దగ్గర సాయంత్రం అయ్యే వరకు ఎక్కువ ఉన్న క్యాష్ అంతా కూడా తీసుకొచ్చి సికి రెమిట్ చేయొచ్చు, లేకపోతే దీనికి కావాల్సిన క్యాష్ని సి నుంచి ఏకి తెప్పించుకోవచ్చు అనమాట. ఇది ఎంత లిమిట్ అనేటువంటిది సి నుంచి ఏకి ఎంత లిమిట్ క్యాష్ సప్లై చేయాలి అనేటువంటిది డిసైడ్ చేసేది ఎవరనమాట, ఇట్ విల్ బి ఫిక్స్డ్ బై ది సూపరింటెండెంట్. మంత్లీ లిమిట్ అనేటువంటిది సూపరింటెండెంట్ గారు ఫిక్స్ చేస్తారు. ఆ లిమిట్ కనుక దాటితే కనుక హెచ్ఓ నుంచి అథారిటీ హెడ్ పోస్ట్ మాస్టర్ దాన్ని లిమిట్ని రైజ్ చేయాలి. సపోజ్ ఏ అండ్ సికి ఏ అనే ఆఫీస్కి సి నుంచి క్యాష్ డ్రా చేసుకుంటాకి ఒక నెలకి ఒక 10 లక్షలు పెడతారు. ఆ 10 లక్షలు కనుక దాటిపోయింది అనుకోండి, ఆ లిమిట్ పెంచడం కోసం హెచ్ఓ ఆ లిమిట్ అయిపోగానే మళ్ళీ హెచ్ఓ నుంచి ఒక మీ క్యాష్ ఆథరైజేషన్ లిమిట్ పెంచినట్టుగా ఇస్తారనమాట ఆ నెలకు సంబంధించి. అండ్ హెచ్ఓ మస్ట్ బి obtained for further drawings in the month in the question. ఆ నెలలోకి అక్కడి నుంచి తెప్పించుకోవాలి. The cash office should see that the prescribed limit is not exceeded by maintaining a record of remittances made to the office in a separate error book which should be checked and initialed by the head of the ఆఫీస్ డైలీ. ఈ హెచ్ఓలో ఏం చేస్తారన్నమాట, ఒక ఎర్రర్ బుక్ అనేటువంటిది రెమిటెన్స్ ఎర్రర్ బుక్, రికార్డ్ ఆఫ్ రెమిటెన్సెస్ అని చెప్పేసి మెయింటైన్ చేస్తారు. ఈ హెచ్ఓలో వాళ్ళు ఏం చేస్తారనమాట, రికార్డ్ ఆఫ్ ఎర్రర్ బుక్ అనేటువంటిది మెయింటైన్ చేసి అందులో ఈ పలానా ఏ ఆఫీస్కి 10 lakhs ఇచ్చారు, అందులో 1వ తారీఖు 2 లక్షలు అయింది, 2వ తారీఖు 1 లక్ష అయింది, 3వ తారీఖు 4 లక్షలు అయింది, ఇట్లా మొత్తం మీద వాళ్ళు ఇప్పటి వరకు 7 లక్షలు వాడారు, ఇంకా వాళ్ళకి 3 లక్షల వరకు అడిగితే ఇవ్వచ్చు. 3 లక్షలు దాటిపోయిందంటే ఆ 10 లక్షలు టోటల్ దాటిపోతే కనుక మళ్ళీ హెచ్ఓ నుంచి వీళ్ళు క్యాష్ లిమిట్ అయిపోయింది కాబట్టి ఏ అనేవాళ్ళు హెచ్ఓకి రిక్వెస్ట్ పెడతారన్నమాట, మాకు క్యాష్ లిమిట్ అయిపోయింది, మాకు ఇంకా ఇవ్వండి అని. ఓకేనండి, ఇదేంటంటే కొంచెం కంట్రోల్లో ఉంచడానికి, ఒకేసారి మొత్తం అంతా వాడేసుకోవటము ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం అనమాట ఇది ఒక సిస్టమ్ పెడతారనమాట. ASO that can supply funds to or receive supply cash from other SOs in its vicinity more conveniently than HO will as a general rule be made as a cash office. చెప్పాను కదండి, ఏదైతే ఇక్కడి నుంచి దూరంగా ఉంటుందో ఇట్లా దూరంగా ఉన్న ఆఫీసుల కంటే కూడా
సి అనే ఆఫీస్ నుంచి కన్వీనియంట్గా క్యాష్ ఏ అండ్ బికి సప్లై చేయడం ఈజీ అవుతుంది కాబట్టి అట్లాంటి చోట్ల జనరల్గా క్యాష్ ఆఫీస్ అనేటువంటిది పెడతారంటున్నారు. ఆర్డినరీ ఎవ్రీ ఎస్ఓ సిచ్యుయేటెడ్ ఎట్ ద ట్రెజరీ స్టేషన్ ఆర్ హ్యావింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రిక్వైర్డ్ టు యాక్ట్ యాజ్ అ క్యాష్ ఆఫీస్ బట్ ద సూపరింటెండెంట్ శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ సూపరింటెండెంట్ శాంక్షన్ అనేటువంటిది అవసరం అనమాట. జనరల్గా ఏంటంటే ఏదైతే ఎస్ఓ బ్యాంకుకి దగ్గరగా ఉంటుందో ఆ ఎస్ఓ అనేది జనరల్గా తన చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆఫీసులకి అది క్యాష్ ఆఫీస్గా పనిచేస్తుంది. దానికి సూపరింటెండెంట్ గారి అనుమతి అయితే కంపల్సరీ అనమాట. ద హెచ్ఓ మే ఆల్సో ఆర్డర్ ఎనీ ఎస్ఓ దట్ ఇన్ నాట్ ఎ రెగ్యులర్లీ కాన్స్టిట్యూటెడ్ క్యాష్ ఆఫీస్ టు సప్లై ఫండ్స్ టు ఆర్ రిసీవ్ క్యాష్ ఫ్రమ్ అదర్ ఆఫీసెస్ వెదర్ ద ఎస్ఓస్ ఆర్ ఇన్ అకౌంట్ విత్ ద సేమ్ హెచ్ఓ ఆర్ నాట్ బట్ ఈచ్ సచ్ కేస్ షుడ్ బి రిపోర్టెడ్ టు సూపరింటెండెంట్ అన్లెస్ హెచ్ఓ ఈజ్ యాక్టింగ్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ సూపరింటెండెంట్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇది క్యాష్ ఆఫీస్ కాదు, ఇప్పుడు ఏ నుంచి బీకి కూడా క్యాష్ సప్లై చేయొచ్చు, లేకపోతే బి నుంచి ఏ కూడా చేయొచ్చు. ఇది క్యాష్ ఆఫీసు ఏకి బికి ఏ కాకపోయినప్పటికీ కూడా ఈ ఏకి బికి అనేటువంటి పంపించే సందర్భంలో ఇది రిపోర్ట్ అనేటువంటిది సూపరింటెండెంట్ గారికి తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. హెచ్ఓ నోటీస్లోను సూపరింటెండెంట్ గారి నోటీస్లోను ఖచ్చితంగా ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొన్ని ఆఫీసులు ఉంటాయి. ఈ హెచ్ఓ కింద ఉన్న ఏబీసీ కాకుండా ఇక్కడక్కడ ఇంకో హెచ్ఓ ఉంటుంది, హెచ్ఓ2 అనమాట. ఈ హెచ్ఓ2 కింద ఏదో డి అనే ఆఫీసు ఎఫ్ అనే ఆఫీసులు 2 ఉన్నాయి అనుకోండి. ఇవి ఏమన్నా వీటికి దగ్గరగా ఉంటే ఇక్కడి నుంచి కూడా రెమిటెన్సెస్ డి నుంచి బికి ఒకవేళ ఇది దగ్గర అయితే కనుక అటు పంపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదే హెచ్ఓ కింద ఉండాలని కూడా లేదు. కాకపోతే ఇవన్నీ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సూపరింటెండెంట్ గారికి అనేసి చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కన్వీనియన్స్ సేక్ కోసము, కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చేసే ఏర్పాట్లు మాత్రమే. హెచ్ఓ మే ఆల్సో ఆర్డర్ ఇన్ ఎస్ఓ దట్ ఈస్ నాట్ రెగ్యులర్లీ కాన్స్టిట్యూటెడ్ సప్లై. ఇది ఇందాక చెప్పాం కదా, అట్లా హెచ్ఓ అలా కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు అనమాట. వేరే ఆఫీస్ దగ్గర నుంచి తీసుకోండి డ్రా చేయండి అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎక్సిజెన్సీస్ సూపరింటెండెంట్ విల్ అసైన్ అబౌవ్ అండ్ బిలో రోల్స్ టు ద ఎస్పీఎం ఆఫ్ దోస్ ఎస్ఓస్ త్రూ ఐఎం పోర్టల్. ఇది ఇంపార్టెంట్ అండి. పోర్టల్ and cash office and SO which will be mapped to it and change in the system or CSI by invoking ZFWF. ఇది ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఏంటంటే సిఎస్ఐ సిస్టంలో ఐఎం పోర్టల్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఐఎం పోర్టల్ అంటే ఐడెంటిటీ మేనేజ్మెంట్ పోర్టల్ అనమాట. ఇందులో ఏంటన్నమాట అబౌవ్ రోలు బిలో రోల్ అని ఇస్తారు. అంటే ఎవరి కింద ఎవరు ఉంటారు, ఎవరి పైన ఎవరు ఉంటారు అనేటువంటిది ఒక రోల్ అసైన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫీస్కి కింద ఇంకో ఏ ఆఫీస్ ఉంటుంది అనేటువంటిది చెప్తారనమాట. అట్లా ఈ క్యాష్ ఆఫీస్ కింద ఈ ఏ అండ్ బి అని ఉండకపోతే ఈ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి క్యాష్ అనేటువంటిది పంపించలేకపోతారనమాట సిస్టమిక్గా. అంటే మామూలుగా ఫిజికల్గా పంపించవచ్చు కానీ సిస్టమిక్గా పంపించలేకపోతారు. కాబట్టి అది పంపించాలి అంటే కనుక ఈ ఐఎం పోర్టల్లో సిస్టంలో ఈ మ్యాపింగ్ అనేటువంటిది జరగాలి. అది సిస్టంలో చేయడానికి మ్యాపింగ్కి ఏంటనమాట ZFWF అనేటువంటి కోడ్ వాడతారు. ఇది సిఎస్ఐ కోడ్ అనమాట. ఓకే, తర్వాత ఇది ఇంపార్టెంట్ అనమాట. అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారన్నమాట, ఈ అబౌవ్ రోలు బిలో రోల్స్ అనేటువంటివి ఎస్పీఎంకి ఈ ఐఎం పోర్టల్లో ఎవరిస్తారన్నమాట, సూపరింటెండెంట్ గారు ఇస్తారన్నమాట. హూ విల్ అసైన్ అబౌవ్ అండ్ బిలో రోల్స్ ఇన్ ఐఎం పోర్టల్ అంటే సూపరింటెండెంట్ గారికి మాత్రమే ఈ అబౌవ్ రోల్స్ బిలో రోల్స్ అనేటువంటివి అసైన్ చేసే అధికారం ఐఎం పోర్టల్లో, ఐడెంటిటీ మేనేజ్మెంట్ పోర్టల్లో సిఎస్ఐలో ఉంటుందన్నమాట. ఈ రోల్ ఓన్లీ డివిజనల్ హెడ్స్కి మాత్రమే ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయగలరు. వాళ్ళు దేనిలో చేస్తారన్నమాట, ZFWF అనే దాంట్లో చేస్తారనమాట మెనూలో. చెక్ ఆఫ్ రెమిటెన్సెస్ బిట్వీన్ అకౌంట్ ఆఫీస్ అండ్ ఇట్ సబార్డినేట్ ఆఫీసెస్. ఈ సబార్డినేట్ ఆఫీసెస్ కి క్యాష్ రెమిటెన్సెస్ అనేది జరుగుతుంటది కదా, ఈ చెక్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది కనుక చూస్తే కనుక పోస్ట్ మాస్టర్ మస్ట్ సీ దట్ ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రూల్స్ రిగార్డింగ్ ద రిసీట్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ది రెమిటెన్సెస్ is thoroughly understood and systematically followed by the treasurer and the sub account assistant. మనకి ఇక్కడ ఎస్ఏసి అంటే సబ్ అకౌంట్ అసిస్టెంట్స్ అని తెలియాలి. ట్రెజరర్ అంటే ఎవరైతే క్యాష్ రెమిటెన్సెస్ అంటే పంపించటము, క్యాష్ డ్రాయల్ అంటే విత్ డ్రా చేసుకోవటం అంటే తీసుకోవటం. అంటే బ్యాంక్కి వెళ్ళినప్పుడు క్యాష్ డ్రా చేసామంటాం కదా, దాన్ని డ్రాయల్ అంటాము. అలాగే రెమిటెన్సెస్ అంటే రెమిట్ చేయటం, మనీ రెమిటెన్సెస్ అంటాం కదా, IMTS ఇంటర్నేషనల్ మనీ రెమిటెన్సెస్ అంటాము. అది రెమిటెన్స్ అంటే ఇవ్వటము, పంపించటము, డిస్పాచ్ చేయటం, మనీ ఒకరి నుంచి ఇంకోటి పంపించడాన్ని రెమిటెన్స్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు అదర్ ఆఫీసెస్ షుడ్ ఇన్వేరియబుల్లీ be done through workflow only and not by voucher posting. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్యాష్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది
ఖచ్చితంగా అది వర్క్ ఫ్లో ద్వారానే జరగాలి. ఎక్కడ కూడా త్రూ వర్క్ ఫ్లోనే జరగాలి, కానీ ఓచర్ పోస్టింగ్ ద్వారా జరగకూడదు. ఇదేంటంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా. ఇవి ఏంటంటే జనరల్గా వర్క్ ఫ్లో అంటే ఇక్కడ ఏంటంటే సిఎస్ఐ సిస్టంలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా కానీ అది ఎస్బీ కానీ ఆర్డీ కానీ అది ఫెనకిల్లో జరుగుతుంది, అది సిఎస్ఐలోకి ఆటోమేటిక్గా వచ్చి పడుతుంది. ఎందుకంటే సిఎస్ఐ అండ్ సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అంటే ఎక్కడైతే ఎస్బీ ఆర్డిటి అన్ని జరుగుతాయో అది సిబిఎస్ అంటాం కదా ఫెనకిల్, అవన్నీ కూడా ఈ సిఎస్ఐ సిస్టంలోకి ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. ఆటోమేటిక్గా వచ్చి పడటాన్ని ఏమంటారంటే వర్క్ ఫ్లో అంటారు. ఓకేనండి, అంటే వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీఎం గారు ఇదివరకు డైలీ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఎస్బీ ఎంత అయింది అనేటువంటిది డైలీ అకౌంట్లో వేయాలి అంటే కనుక ఆ డైలీ అకౌంట్ అమౌంట్ని ఎస్బీ ఆయన ఎంత వేస్తే అంత, అంటే ఎంత వేస్తే అంత అంటే అర్థం ఆయన ఇష్టం వచ్చినంత వేయొచ్చు అని కాదు, కానీ అది ఆటోమేటిక్గా అయితే వచ్చి పడదు. కానీ ఇప్పుడు వాళ్ళ బీపీఎం గారు డైలీ అకౌంట్లో ఈ ఎస్బీ ఫిగర్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చి పడుతుంటాయి, అలాగే ఆర్పిఎల్ఐ ఫిగర్స్ ఆటోమేటిక్గా వచ్చి పడుతుంటాయి. ఒకసారి ట్రాన్సాక్షన్ జరగగానే ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. ఆ ఆటోమేటిక్గా వచ్చి పడటాన్ని వర్క్ ఫ్లో అంటారు. అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా వర్క్ ఫ్లో ద్వారానే చేయాలంటే సిస్టమిక్ గా క్యాష్ ని ఎక్కడి నుంచి అక్కడ పంపించినట్టు అక్కడి నుంచి ఇక్కడ పంపించినట్టుగా ఎంటర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేగాని నాట్ బై ఓచర్ పోస్టింగ్. ఓచర్ పోస్టింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అదేంటంటే వీళ్ళు సిస్టమిక్ గా కాకుండా విడిగా కొన్ని మెనూస్ ఉంటాయి, వాటిని వాడి చేస్తుంటారు. అది ఇర్రెగ్యులర్ ప్రొసీజర్ అనమాట. అది ఎప్పుడైనా చేయొచ్చు, అట్లాంటివి చేయకుండా ఉండాలనేది చెప్తున్నారు. ఓచర్ పోస్టింగ్ ద్వారా చేయకూడదు, వర్క్ ఫ్లో ద్వారా నార్మల్ గా రావాలని చెప్తున్నారు. క్యాష్ రిసీవ్డ్ త్రూ వర్క్ ఫ్లో షుడ్ బి అక్నాలజ్డ్ బై ద రిసీవర్ ఆఫీస్ ఆన్ ద రిసీట్ ఆఫ్ క్యాష్, ఫెయిలింగ్ విచ్ డిఓపి క్యాష్ of the receiver office will not be debited and balance will not be raised. అంటే ఇక్కడ డిఓపి అంటే మనకు తెలుసు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. మామూలుగా ఈ డిఓపి క్యాష్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, పాస్ క్యాష్ డిఓపి క్యాష్ అని రెండు ఉంటాయి. పాస్ క్యాష్ అంటే మనకి పాయింట్ ఆఫ్ సేల్, అంటే మనకి మనీ ఆర్డర్ రిసీట్ రిజిస్టర్ కి వీటికి సంబంధించి కలెక్ట్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా పాస్ ద్వారా వస్తుంది. ఓకే, ఆ క్యాష్ సంబంధించి ఎప్పుడైతే క్యాష్ డిఓపి క్యాష్ అంటే ఈ క్యాష్ అనమాట, ఏది మన వర్క్ ఫ్లోలో చేయకపోతే కనుక ఈ డిఓపి క్యాష్ అనేటువంటిది డెబిట్ అవ్వదు. ఓకే, ఇక్కడ మనకి క్యాష్ రిసీవ్డ్ త్రూ వర్క్ ఫ్లో షుడ్ బి అక్నాలజ్డ్ బై ద రిసీవర్. ఎవరైతే క్యాష్ ఒకళ్ళని ఏ ఆఫీస్ నుంచి బి ఆఫీస్కి పంపించినప్పుడు ఈ ఏ ఆఫీసు బి ఆఫీస్కి పంపించినట్టుగా సిస్టంలో కొడతారు. అలాగే సిస్టంలో కొట్టారు కాబట్టి ఆటోమేటిక్గా బి ఆఫీస్లో ఈ సిస్టంలో కొట్టింది కనపడుతుంది. అది వాళ్ళు అక్నాలజ్ కూడా చేయాలి, అంటే ఈ డబ్బు మాకు వచ్చింది అని కూడా చెప్పాలి. అంటే ఇది ఎందుకు పెట్టారు అంటే కనుక అక్నాలజ్మెంట్ ఏంటి, పంపించాలంటే వచ్చేస్తుంది. అంటే ఎవరన్నా సిస్టమిక్గా పంపించి ఫిజికల్గా పంపించకపోతే ఆయన అక్నాలజ్ చేయడు కదా. ఇప్పుడు ₹1,00,000 పంపించారంటాడు, పంపలేదనుకోండి, అక్నాలజ్ చేయాలంటే చేయడు ఆయన, నిజంగా వస్తే తప్ప చేయడు. కానీ అలా వచ్చినా కూడా చేయకుండా ఉండకూడదు, అది సిస్టమిక్ గా అక్నాలెడ్జ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అలా కనుక చేయకపోతే ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ డిఓపి క్యాష్ ఆఫ్ ద రిసీవర్ ఆఫీస్ విల్ నాట్ బి డెబిటెడ్, బ్యాలెన్స్ విల్ నాట్ బి రైజ్డ్. ఎప్పుడైతే డిఓపి క్యాష్ తగ్గకుండా ఉంటుంది, అందులో డిఓపి క్యాష్ లో తగ్గి ఆటోమేటిక్ గా వీళ్ళ డైలీ అకౌంట్ లోకి బ్యాలెన్స్ లోకి రైజ్ అవ్వదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వీళ్ళకి అకౌంట్ అనేటువంటిది టాలీ అవ్వదు, అమౌంట్ ఉంటుంది అక్కడ, అదిలో అక్నాలెడ్జ్ చేయలేదు కాబట్టి అది సిస్టమిక్ గా అక్కడ పెరగదు అనమాట, బ్యాలెన్స్ రైజ్ అవ్వదు, క్లోజింగ్ బ్యాలెన్స్. Instances were noticed where cash receipt was posted manually and resultantly cash in transit of the sender office is outstanding. కొన్నిసార్లు మేము అబ్జర్వ్ చేశారంట, ఏంటంటే క్యాష్ రిసీట్ అనేటువంటిది ఏదైతే ఆఫీస్ బి ఉంటుందో, క్యాష్ ఏ నుంచి బికి వచ్చింది, అది క్యాష్ ఆఫీస్ ఏ అనుకుంటే ఏ నుంచి బికి వచ్చింది అనుకోండి, ఈ బి అనే ఆఫీసు మాన్యువల్గా పోస్ట్ చేసుకుంటారంట. వాళ్ళు సిస్టమిక్గా ఎంటర్ చేయరు, క్యాష్ వచ్చినట్టుగా అక్నాలెడ్జ్ చేయరు. అప్పుడు ఏమవుతుంది, సిస్టంలో దానికి తెలియదు కదా, క్యాష్ ₹1,00,000 పంపించారంటే ₹1,00,000 సిస్టమిక్గా తెలియదు, మాన్యువల్గా అయితే ఆయన డైలీ అకౌంట్లో ఏదో రాసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనేటువంటిది అవుట్ స్టాండింగ్లో అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆయన ఆయన నేను పంపించానని చెప్పాడు, అంటే సిస్టమ్కి అక్కడి నుంచి పంపించినట్టు తెలుసు, కానీ ఈయనేమో అక్నాలెడ్జ్ చేయట్లేదు, నాకు వచ్చిందని అనట్లేదు. కాబట్టి ఏంటన్నమాట, అది ఇంకా ఏ దగ్గరే నుంచి బికి దారిలో ఉన్నట్టుగా ట్రాన్సిట్ లో చూపిస్తుంది, అది కరెక్ట్ కాదనమాట. ఎనీ ల్యాబ్స్ ఇన్ దీస్ ప్రొసీజర్స్ విల్ లీడ్ టు ద డిఫరెంట్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇన్ జెడ్ఎఫ్ ఆర్ డే న్యూ అండ్ జెడ్ఎఫ్ బిఎల్ఎన్ 3N. ఈ జెడ్ఎఫ్ బిఎల్ 3N అనేది ఇంకోటి ఇంపార్టెంట్ అండి. జెడ్ఎఫ్ అండర్ స్కోర్ డే
_new అనేటువంటిది మనకు తెలుసు కదా, BO డైలీ అకౌంట్నే సిస్టమ్ జనరేటెడ్ BO డైలీ రిపోర్ట్ని ఈ ZFR day_new దాంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుస్తుంది. అలాగే ZFBL3N అంటే అనమాట అవి వేరియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ అనమాట. మనకి ZFBL3Nలో మనకు వస్తాయి. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ 2 రిపోర్ట్స్లోనూ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి కనపడకుండా పోతాయి, సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వవు. ఇన్ కేస్ ఆఫ్ నాన్ సిఎస్ఐ కాని చోట్ల ఎక్కడైతే టిఎన్ఎఫ్ అంటే ఏంటండి, టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్ అనమాట. అంటే ఏంటనమాట, నెట్వర్క్ లేదు అలాంటి చోట్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి లాంటి లొకేషన్స్లో ఎక్కడ భద్రాచలం కింద పోలవరం ప్రాజెక్టు దగ్గర ఈ నెట్వర్క్ అనేటువంటిది చాలా సఫర్ అవుతుంటుంది, అక్కడ ఉండవు. అలాంటి బీఓస్లో అక్కడ ఈ సిఎస్ఐ అనేటువంటిది అక్కడ పెట్టడం అనేది సాధ్యపడే విషయం కాదనమాట. అట్లాంటి చోట్ల ఈ నాన్ సిఎస్ఐ అనేటువంటిది ఎస్ఓస్లో ఉంటుందన్నమాట. అక్కడ క్యాష్ ఆఫీస్ నుంచి కానీ DDOI సిఎస్ఐ ఎనేబుల్డ్ క్యాష్ రెమిటెన్స్ షుడ్ బి సెంట్ త్రూ RSAOGL టిల్ ఇట్ ఈస్ సిఎస్ఐ ఆఫీస్. అక్కడ ఏం చేస్తారనమాట, ఎక్కడైతే సపోజ్ క్యాష్ ఆఫీస్ ఉంటుంది, ఏ అనే క్యాష్ ఆఫీసు అది సిఎస్ఐ, బి అనే క్యాష్ ఆఫీసు నాన్ సిఎస్ఐ ఆఫీస్ అనుకోండి. ఒకటేమో క్యాష్ ఆఫీసు సిఎస్ఐ ఆఫీసు, బి అనేటువంటిది ఆఫీస్ ఏమో నాన్ సిఎస్ఐ ఆఫీస్. అప్పుడు ఏమవుతుంది అనమాట, ఏ అనే ఆయన అటు క్యాష్ని పంపించినట్టుగా సిస్టంలో చూపిస్తాడు, కానీ ఇక్కడ ఈయన అక్నాలెడ్జ్ చేయడానికి అది నాన్ సిఎస్ఐ ఆఫీస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఈ క్యాష్ రెమిటెన్స్ అనేటువంటిది RSAOGL అనే జనరల్ లెడ్జర్లో సిఎస్ఐ ఆఫీసులో చూపిస్తారనమాట. ఆన్ అక్నాలెజింగ్ ద TNF లొకేషన్ బై SO and or BO డైలీ అకౌంట్, పోస్ట్ మాస్టర్ ఆఫ్ క్యాష్ ఆఫీస్ ఆర్ DDO నల్లిఫై ద ఎంట్రీ అండ్ ఐటమ్ విల్ బి పేడ్. ఎప్పుడైతే ఈయన నిజంగా ఫిజికల్ డైలీ అకౌంట్లో బి అనే ఆఫీసు నాన్ సిఎస్ఐ ఆఫీసు అక్నాలెడ్జ్ చేస్తారో ఈయన నువ్వు పంపించిన 1,00,000 ముట్టిందని, అప్పుడు ఏ అనే ఆఫీసే పొద్దున పూట ₹1,00,000 పంపించినటువంటి ఎంట్రీని నల్లిఫై చేస్తూ ఇంకొక ఎంట్రీని ఆ సిఎస్ఐలో ఇక్కడ ఈయనే వేసుకుంటాడనమాట. ఆ ప్రొవిజన్ ఉంటుంది. అలాగే ట్రెజరర్ షల్ చెక్ ది క్యాష్ ఇన్ ట్రాన్సిట్ త్రూ టీ కోడ్. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనేటువంటిది ఎంత ఉందనేటువంటిది టీ కోడ్ అంటారండి. సిఎస్ఐలో ఈ నెంబర్లు ఉంటున్నాయి కదా, దీనంతటిని టీ కోడ్స్ అని అంటారు. ZFBL3N అనేది ఒక టీ కోడ్, ZFRD_day_new అనేది ఒక టీ కోడ్. ఇవన్నీ నోట్ చేసుకోండి మీరు. ఈ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనేటువంటిది ఈ టీ కోడ్లో చూస్తారు. ఇన్ GL కోడ్ ఆఫ్ సచ్ ఆఫీసెస్ మ్యాప్ టు HO. కాబట్టి ఎంత క్యాష్ ట్రాన్సిట్లో ఉంది అనేటువంటిది ఎలా తెలుస్తుంది అనమాట, ఏ ఆఫీస్ నుంచి అనేటువంటిది ట్రెజరర్ చెక్ చేయాలంటే కనుక చెక్ చేసుకోవచ్చు. ఎందులో చూస్తాడు ఆయన, ఏటీ కోడ్లో చూస్తాడు, ZFBL3N అనమాట. లిమిట్స్ ఫర్ రెమిటెన్సెస్ బై వేరియస్ మోడ్స్ ఆఫ్ కన్వేయన్స్. ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ రెమిటెన్సెస్ ఆఫ్ క్యాష్ ఆర్ రైల్వే, మోటార్ వెహికల్స్, టాంగాస్, బోట్స్, ఇవన్నీ ద్వారా ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి క్యాష్ కన్వేయన్స్ అనేటువంటిది చేయొచ్చు. డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అప్పుడు దానికి ఒక ఆథరైజ్డ్ లిమిట్స్ అనేటువంటివి ఇచ్చారనమాట. ఈ యొక్క వాల్యూమ్ 6 పార్ట్ ఇది ఎంతకంటే 2021లో రివైజ్ అయింది. ఇది కొత్తది అనమాట. లూజ్ క్యాష్ త్రూ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కనుక ఒక ఎంప్లాయీ ద్వారా పంపిస్తే 5,00,000, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. దీని మీద నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను చక్కగా ఒక మంచిగా బొమ్మలతోటి వేసి పెట్టాను, చూడండి. అలాగే MCQs చేసిన వీడియోలో కూడా ఇదంతా కూడా చక్కగా మీకు మైండ్లో ముద్రితమయ్యేటట్టుగా ఒక బొమ్మతోటి వేసి చక్కగా మీకు మైండ్ మ్యాపింగ్ లాగా పెట్టాను, అది కూడా చూడండి. Departmental MMS with multitasking staff in addition to the driver for conveyance of cash bags enclosed in account bag. Account bag లో కనుక క్యాష్ బ్యాగ్స్ పంపించి అవి ఒక డిపార్ట్మెంటల్ MMS వెహికల్, MMS అంటే మెయిల్ మోటార్ సర్వీస్ అనమాట. వ్యాన్ ఉంటుంది కదా మనకి, బ్యాగులు కన్వే చేసే వ్యాను. ఆ వ్యాన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ని ఇచ్చి ఒక డ్రైవర్ని ఇచ్చి పంపిస్తే 20,00,000 వరకు అకౌంట్ బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే హైర్డ్ MMS విత్ MTS ఇన్ అడిషన్ టు ద డ్రైవర్, క్యాష్ బ్యాగ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ అకౌంట్ బ్యాగ్ విత్ ఇన్ సిటీ లిమిట్స్. సిటీ లిమిట్స్లోనే క్యాష్ బ్యాగ్ని అకౌంట్ బ్యాగ్లో పెట్టి కనుక పంపిస్తే కనుక అట్లాంటి క్యాష్ అప్పుడైతే ఎంత ఉంటుంది అనమాట, 5 lakhs అనమాట అది. తర్వాత అదే కనుక MTS తీసుకెళ్తున్నాడు MMS ద్వారా అవుట్ సైడ్ సిటీ లిమిట్లో క్యాష్ బ్యాగ్స్ ఎన్క్లోజ్ చేసి పట్టుకెళ్తుంటే 2 lakhs అనమాట. అలాగే TVP త్రూ క్యాష్ బ్యాగ్ RMS సెక్షన్స్ నుంచి కానీ రైల్వేస్ ద్వారా కానీ పంపిస్తుంటే కనుక క్యాష్ బ్యాగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ అకౌంట్ బ్యాగ్ అయితే కనుక అది 2 lakhs. అకౌంట్ బ్యాగ్ హ్యాండెడ్ ఓవర్ క్యారియర్ ఇన్ వెయిమెంట్ సిస్టమ్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కనుక ఉంటే కనుక, రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ బస్కి కనుక క్యాష్ బ్యాగ్ అకౌంట్ బ్యాగ్ కట్టి పంపిస్తుంటారు కదా కొన్ని SO నుంచి SOకి. లేకపోతే వెయిమెంట్ సిస్టమ్ అంటే కనుక
అది రైల్వేలో జరుగుతుంది అనమాట. వెయిమెంట్ సిస్టమ్ అంటే ఎక్కువ బ్యాగులు ఏమి ఉండవండి, 1-2 బ్యాగులు ఒక ఆఫీస్ నుంచి ఒక ఊరు నుంచి, రాజమండ్రి నుంచి ఏదైనా విశాఖపట్నంకో లేకపోతే రాజమండ్రి నుంచి సామలకోటకో ఒక వెయిమెంట్ సిస్టమ్ ద్వారా, అంటే 2 బ్యాగులు అంతకన్నా ఎక్కువ పంపించరు. ఆ పంపించిన బ్యాగులు అది ట్రైన్ ద్వారా వస్తాయి అనమాట. అలా వచ్చిన బ్యాగులతో అయితే కనుక 40,000 వరకు కూడా చేయొచ్చు అనమాట. అండర్ ఆర్మ్డ్ ఎస్కాట్. ఆర్మ్డ్ ఎస్కాట్ అంటే ఎస్కాట్ ద్వారా పోలీసులు వాళ్ళ యొక్క గన్నులతోటి వస్తే గనక ఎంత లిమిట్ ఎంతైనా కోట్లైనా కూడా తీసుకెళ్లొచ్చు. క్యాష్ త్రూ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ అకంపెనీడ్ బై అదర్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ. అంటే ఒక డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ ఇంకొక డిపార్ట్మెంటల్ ఎంప్లాయీ ఇద్దరు కలిసి వెళ్తే గనక, అది ఏ క్యాడర్న కావచ్చు, అప్పుడు 10 lakhs వరకు తీసుకెళ్లొచ్చు. క్యాష్ త్రూ బ్రాంచ్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అయితే గనక 1 లక్ష వాళ్ళకి ఇండివిజువల్ గా తీసుకెళ్ళగలిగితే, క్యాష్ త్రూ ఏబిపిఎం ఆర్ డాక్ సేవక్ అకంపెనీడ్ బై అనదర్ ఏబిపిఎం ఆర్ డాక్ సేవక్ కానీ ఏబిపిఎం అయితే కనుక 2 lakhs. అంటే ఒకళ్ళైతే 1 లక్ష, ఇద్దరైతే 2 లక్షలు తీసుకెళ్లొచ్చు. అలాగే డిపార్ట్మెంట్ దాంట్లో కూడా మీరు చూస్తే ఒకళ్ళైతే 5 లక్షలు, ఒక ఎంప్లాయీ అయితే 5 లక్షలు, ఇద్దరు కనుక ఎస్కాట్ ఇంకొకళ్ళు వెళ్తే కనుక 10 లక్షలను కూడా చూసాము. అలాగే ద అబౌవ్ లైన్ లిమిట్స్ విల్ ఆల్సో అప్లై ముటాటిస్ ముటాండిస్ టు హెచ్ఆర్ఓ ఎస్ఆర్ఓ యాజ్ వెల్ యాజ్ బ్రాంచ్ ఆఫీస్. కాబట్టి ఇవన్నీ కూడా హెచ్ఆర్ఓ ఎస్ఆర్ఓకి బ్రాంచ్ ఆఫీస్ కూడా అప్లికబుల్ అవుతాయని చెప్తున్నారు. ద ప్రపోజల్ లైన్ లిమిట్స్ ఆర్ మాక్సిమం లిమిట్స్ అండ్ దిస్ క్యాన్ బి కర్టైల్డ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్స్ on the basis of discussions with the local police authorities depending on the law and order situation బట్టి హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఈ యొక్క లిమిట్స్, మాక్సిమం లిమిట్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం చూసాం డిపార్ట్మెంట్లో 5 లక్షలు అనేది. కొన్ని చోట్ల ఏదన్నా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కానీ ఇంకేదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్న చోట, జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి చోట్ల ఏం చేస్తారన్నమాట, అది తగ్గిస్తారు. అంత 5 లక్షలు వద్దు, అంత పట్టుకెళ్తాం సేఫ్ కాదు అని ఏదో 1-2 లక్షలు పెడతారనమాట. అది ఎవరికి ఉంది కాంపిటెంట్ అథారిటీ? హెడ్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఇంపార్టెంట్ అండి. ద ఇంక్రీజ్ లైన్ లిమిట్ షల్ బి రివ్యూడ్ ఎవ్రీ 1 year. ఇది ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ రివ్యూ విల్ బి ఇంక్లూడ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్వకసీ ఆఫ్ రివైజ్డ్ లిమిట్స్. ఈ ఇంక్రీజ్డ్ లైన్ లిమిట్స్ అనేటువంటివి ఇప్పుడైతే ఇవన్నీ రివైజ్ చేశారనమాట. ఇదివరకు ఇంకా తక్కువ ఉండే, ఈ రివైజ్ చేశారనమాట. ఈ రివైజ్ చేసినవన్నీ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా రివ్యూ చేయాల్సి ఉంటుంది. రివ్యూ చేసి సిచ్యువేషన్ బట్టి మారుస్తారని చేసి చెప్తున్నారు అనమాట. రెగ్యులేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ సబ్ ఆఫీసెస్. సబ్ ఆఫీసెస్ సంబంధించి ఫండ్స్ ని ఎలా రెగ్యులేట్ చేస్తారంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఈస్ టు మేక్ సాటిస్ఫాక్టరీ అరేంజ్మెంట్స్ టు ప్రొవైడ్ హిజ్ సబ్ ఆఫీసెస్ విత్ ది ఫండ్స్ అండ్ రిలీవ్ దెమ్ ఆఫ్ ది కలెక్షన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దేర్ ఆథరైజ్డ్ మాక్సిమం బ్యాలెన్సెస్. ప్రతి ఆఫీస్ కి కూడా ఆథరైజ్డ్ మినిమం బ్యాలెన్స్, మాక్సిమం బ్యాలెన్స్ ఉంటుంది. అది బీఓకి ఉంటుంది, ఎస్ఓకి ఉంటుంది, హెచ్ఓకి ఉంటుంది. ఆథరైజ్డ్ మినిమం బ్యాలెన్సెస్ కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నప్పుడు హెడ్ పోస్ట్ మాస్టర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటనమాట, అక్కడ ఆ ఎస్ఓలో ఉన్నటువంటి డబ్బుల్ని హెచ్ఓకి ఎక్సెస్ ఉన్న వాటిని అమౌంట్ని తెప్పించుకోవటం అనేటువంటిది కూడా ఆయనదే బాధ్యత అనమాట. ఇన్ కేస్ ఆఫ్ సబ్ ఆఫీసర్ సిట్యుయేటెడ్ అట్ ట్రెజరీ బ్యాంక్ స్టేషన్స్, హీ షుడ్ అరేంజ్ విత్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ స్టేషన్స్ ఆర్ బ్యాంక్ అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ టు హ్యావ్ మనీ ప్లేస్డ్ ఇన్ లోకల్ ట్రెజరీ బ్యాంక్ అట్ క్రెడిట్ ఆఫ్ ద ఎస్పీఎం at fixed intervals of week or fortnight and sufficient to meet the probable requirement during that period. జనరల్గా ఏంటంటే జీతాల కోసము అక్కడ 1st తారీఖు లేకపోతే 31వ తారీఖు వాళ్ళకి క్యాష్ అవసరం అవుతుంది. దానికి బ్యాంకు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇంత క్యాష్, ఈ బ్యాంక్ నుంచి క్యాష్ ఎంత తీసుకురావచ్చు అనేటువంటిది కూడా ఒక లైన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని హెడ్ పోస్ట్ మాస్టర్స్ కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత కావాలంత ప్లేస్ చేస్తుంటారు అనమాట. ఈ షుడ్ వాచ్ ద డ్రాయింగ్స్ ఫ్రమ్ ట్రెజరీ బ్యాంక్ అండ్ టేక్ ఎర్లీ స్టెప్స్ ఇఫ్ నెసరీ టు ప్లేస్ అడిషనల్ ఫండ్స్ అట్ ద క్రెడిట్ ఆఫ్ ఎస్పీఎం. ఒకవేళ ఎస్పీఎంకి ఫండ్స్ ఎక్కువ అవసరం ఉంటే కనుక ఆ క్రెడిట్ని ఎస్పీఎంకి అందేటట్టుగా చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఓలో ఇందాక చూసాము క్యాష్ ఆఫీస్ సి అనే క్యాష్ ఆఫీస్ ఉందని చూసాము ఏబీసీలో. ఆ సబ్ ఆఫీస్ సి అనే ఆఫీస్కి ఏ అండ్ బి కూడా ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి క్యాష్ లిమిట్ బ్యాంక్కి ఇవ్వండి, వీళ్ళ దగ్గర నుంచి 50 లక్షలు వస్తే తీసుకోవచ్చు అనేసి ఒక లిమిట్ అనేది హెడ్ పోస్ట్ మాస్టర్ ఇస్తారనమాట. అది జనరల్గా ఫస్ట్లోనే ఫిక్స్ చేస్తారు, ఈ ఆఫీస్కి ఎంత క్యాష్ బ్యాంక్ నుంచి డ్రా చేయొచ్చు అనేది. ఆ లిమిట్ దాటాలి అంటే కనుక అడిషనల్ క్రెడిట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సబ్ ఆఫీస్కి అడిషనల్ క్రెడిట్ ఉంటుంది, అలాగే బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేయడానికి కూడా క్రెడిట్ ఉంటుంది అనమాట. అది ఒకవేళ ఎక్కువ ఫండ్స్ కావాలంటే కూడా అప్పుడు స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఆఫీస్ ఎస్ఓస్, ద హెడ్ పోస్ట్ మాస్టర్ మస్ట్ హిమ్సెల్ఫ్ carry out and see that effect is
given to the arrangements made by the superintendent for supplying them with funds and removing their surplus collections. కాబట్టి సూపరింటెండెంట్ గారి ఆదేశాల ప్రకారము ఆయన చెప్పినటువంటి అరేంజ్మెంట్స్ ప్రకారం హెడ్ పోస్ట్ మాస్టర్ ఎప్పటికప్పుడు క్యాష్ ఎక్కువ ఉంటే తీసుకోవటము, కావాల్సి వస్తే ఇవ్వటము, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సర్ప్లస్ ఉంటే కనుక తీసేసుకోవాలి, అలాగే కావాల్సి వస్తే ఇవ్వాలి. సూపరింటెండెంట్ will prescribe the method in which each SO not situated at treasury or bank is ordinarily to be supplied with funds and in which it is ordinarily to remit supply funds, as well as the method to be used for special emergencies and procedure laid down by him must be strictly followed. అంటే ఒక ఎస్ఓకి సంబంధించి క్యాష్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏ అనే ఆఫీస్కి క్యాష్ ఆఫీస్ సి అని ఉంది కాబట్టి సి నుంచి క్యాష్ తెచ్చుకోవాలి. ఎక్కువ ఉంటే ఎవరికి కట్టాలి? సికే కట్టాలి. తక్కువైతే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సి నుంచే తెచ్చుకోవాలి. అట్లా ఒక ప్రొసీజర్ని సూపరింటెండెంట్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా ఆ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే స్పెషల్ ఎమర్జెన్సీస్లో ఎక్కువ క్యాష్ కావాల్సి వస్తే ఆ హెచ్ఓకి వెళ్ళి తెచ్చుకోవచ్చా, ఇట్లాంటివన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు సూపరింటెండెంట్ గారు. అది ప్రిస్క్రైబ్ చేస్తారు. whenever it is necessary, whether in accordance with the general procedure laid down by the superintendent or to meet special emergency, for HO to make or order remittance to SO or to SO to remittance its surplus cash to its cash office or HO or another SO or treasury, that postmaster must enter the necessary orders on the daily transaction report generated in SAP in the place provided for and sign the entry. ఎక్కడైతే ఈ హెడ్ పోస్ట్ మాస్టర్ ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారము జనరల్గా ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే, ఇక ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికీ హెడ్ పోస్ట్ మాస్టర్ ఫాలో అవుతుంటారు. ఈ ఆఫీస్కి ఈ ఆఫీస్ సప్లై చేస్తుంది, ఈ ఆఫీస్కి మీ హెచ్ఓనే సప్లై చేయాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ఆ రెమిటెన్సెస్ అన్ని ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ రెమిటెన్స్ కట్టాలంటే ఒక ఎస్ఓకి హెచ్ఓ నుంచి కట్టాలంటే కనుక ఆ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద ఏదైతే సిస్టమ్ జనరేటెడ్ ఉంటుందో అందులో సంతకం పెట్టి, ఆ సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్ మీద సంతకం పెట్టి అందులో ఎంత అమౌంట్ కడుతున్నారు ఏంటనేది ఆయన ఆర్డర్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ద రిక్విజిషన్ ఆఫ్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఓ విచ్ ఆర్డినర్లీ రిసీవ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ అదర్ సోర్సెస్ more money than it pays away, the requisition should not be complied with unless the cash balance has fallen below the minimum. Suppose ఒక ఆఫీసులో యొక్క మినిమం క్యాష్ బ్యాలెన్స్ 50,000, మ్యాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ 1,00,000 అనుకోండి ఒక సబ్ ఆఫీస్లో. ఈ సబ్ ఆఫీస్కి జనరల్గా ఏంటంటే హెవీ ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ నుంచి, అదర్ సోర్సెస్ ఏజెంట్ల ద్వారా కానీ పబ్లిక్ నుంచి కానీ క్యాష్ బాగానే ఎక్కువ రిసీట్ ఉంటుంది అనుకోండి. అంటే ఒక మంత్లీ రిసీట్ కనుక కన్సిడరబుల్ అమౌంట్ ఉంటే కనుక అప్పుడు వాటి యొక్క క్యాష్ అనేటువంటిది రిక్విజిషన్ ఎస్పీఎం పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపొద్దున ఒక 1,00,000 రూపాయల కోసము క్యాష్ రిక్విజిషన్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఆ హెచ్ఓ సప్లై చేయాలా వద్దా అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ఎస్ఓకి ఎక్కువ క్యాష్ నెక్స్ట్ డే ఏజెంట్ల ద్వారానే ఆయనకి 1,00,000 రూపాయల పైనే వస్తే ఈయన క్యాష్ సప్లై చేయాల్సిన అవసరం ఏముంది? సప్లై చేయకూడదు. అలాంటప్పుడు ఎప్పుడు సప్లై చేయాలి అంటే కనుక ఈ మినిమం బ్యాలెన్స్ ఏదైతే 50,000 కన్నా కూడా తక్కువ ఉంటే ఆయన డబ్బులు అడిగితే అప్పుడు సప్లై చేయాలన్నమాట. ఇదంతా ఏంటనమాట, రెగ్యులేషన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సెస్ సంబంధించి కొంచెం ప్రూడెన్స్ అంటే తెలివిగా ప్రవర్తించడం, ప్రాపర్గా అకౌంటింగ్ చేయడం కోసం పెట్టినటువంటి సిస్టమ్ అనమాట. రెమిటెన్స్ టు ఇట్ షుడ్ బి మేడ్ ఆర్ ఆర్డర్డ్ రిక్విజిషన్ ఆన్ ఓన్ గ్రౌండ్ on the ground of existing liabilities, payment of which is deferred only for want of money. But whenever the cash balance of an office that ordinarily pays away to public and other offices more money than it receives falls below fixed minimum, a remittance is to be made or ordered whether a requisition for cash has been received from SPM or not. అంటే క్యాష్ ఒకవేళ ఏదైనా లైబిలిటీ ఉండి రేపొద్దున పెన్షన్ పేమెంట్స్ ఉంటాయి ప్రతి నెల, ఎంత అమౌంట్ ఉంటుంది, ఒక 4,00,000 పెన్షన్ పేమెంట్స్ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది కదా, ఆ హెచ్ఓకి తెలుసు అనుకోండి. అప్పుడు క్యాష్ ఎస్పీఎం 4,00,000 ఆ రోజు నెక్స్ట్ డే జనరల్ కోర్సులో 4,00,000 ఆఫీస్కి వస్తుందా రాదా అనేది ఒక మంత్లీ యావరేజ్ చూసుకుంటే తెలిసిపోతుంది. అట్లా రాదు అనుకున్నప్పుడు ఎస్పీఎం నాకు రేపు 4,00,000 కావాలని అడిగినా అడగపోయినా కూడా సప్లై చేయాలి చెప్పేసి చెప్తున్నారనమాట. In case of SOs which deal direct in regard to cash remittances with other SOs, the head postmaster must carefully watch their balances and the amount drawn or remitted with reference to the details of drawings furnished on the reverse of the daily account as required under Rule 32. In case of CSI offices, on the reverse side of the system generated daily report
Furnishing the drawings need not be entered manually since the entries are being updated automatically. ఇక్కడ ఏంటనమాట, ఏదైతే ఎస్ఓస్ కొన్ని క్యాష్ రెమిటెన్సెస్ అదర్ ఎస్ఓస్ నుంచి వస్తుంటాయి కదా, ఒక ఎస్ఓ నుంచి ఇంకో ఎస్ఓకి, అంటే సి నుంచి బికి అలా రెమిటెన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు హెడ్ పోస్ట్ మాస్టర్ జాగ్రత్తగా వాళ్ళ యొక్క బ్యాలెన్సెస్ని, ఎంత అమౌంట్స్ డ్రా చేస్తున్నారు, ఎంత రెమిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా డైలీ అకౌంట్ రివర్స్, ఎస్ఓ డైలీ అకౌంట్ రివర్స్లో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా అక్నాలెడ్జ్ చేస్తున్నారా, సిస్టమిక్గా పంపిస్తున్నారా, వీళ్ళు సిస్టమిక్గా పంపిస్తున్నారా, వాళ్ళు సిస్టమిక్గా అక్నాలెడ్జ్ చేస్తున్నారా అనేటువంటిది కూడా చూడాలన్నమాట. సిఎస్ఐ ఆఫీస్లో అయితే కనుక అవి మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ సిస్టమిక్గా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నాయా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. As a general rule, the amount of remittance made by SO with surplus funds should be such as to reduce its balance to minimum, and the amount of remittance asked for by the SO or ordered by the postmaster with a view of placing SOs in funds should be in the case of an office with receipts in excess of its disbursements. జనరల్గా ఏంటంటే అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ మేడ్ బై ఎస్ఓ అనేటువంటిది, ఒక ఎస్ఓ కనుక రెమిటెన్సెస్ కనుక సర్ప్లస్ ఫండ్స్, ఎక్కువ ఫండ్స్ ఉంటే కనుక, చేస్తుంటే కనుక వాటి మినిమం బ్యాలెన్స్ కన్నా మినిమం బ్యాలెన్స్కి తగ్గించుకొని గనక, మినిమం బ్యాలెన్స్ వరకే ఉంచుకుని మిగతాదంతా కూడా రెమిట్ చేస్తుంటే కనుక, and the amount of remittance asked by the SO or ordered by the postmaster with a view of placing SO in funds should, in case of the office with receipts in excess of its disbursement, such as to raise the balance up to the authorized minimum, or in case of an office with the disbursements in excess of its receipts, such as to raise the balance of the authorized maximum. But if the postmaster is satisfied that the actual amount drawn or asked for is really needed, the amount may be passed and remitted, whether it will raise the balance above the limit just indicated or not. అంటే ఇప్పుడు 50,000 మినిమం, ₹1,00,000 మ్యాక్సిమం అంటే కనుక, ఒకవేళ వీళ్ళు అడిగిన క్యాష్, ఎస్పీఎం అడిగిన క్యాష్ పంపిస్తే మ్యాక్సిమం కన్నా కూడా ఎక్కువ ఉంటే కానీ ఉన్న సందర్భంలో జనరల్గా పంపించకూడదని చెప్పాం కదా, ఆ మినిమం ఉంటేనే పంపించాలని చెప్పాం ఎక్కువ రిసిట్స్ వచ్చే చోట. ఒకవేళ హెడ్ పోస్ట్ మాస్టర్ సాటిస్ఫై అయ్యి అది కూడా రాకపోవచ్చు, రేపొద్దున వేరే ఏదైనా పరిస్థితుల వల్ల అని కనుక సాటిస్ఫై అయితే కనుక ఆథరైజ్డ్ మ్యాక్సిమం దాటుతున్నా కానీ పంపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. HOs occasionally receive urgent applications from SOs for additional funds in order to meet unusual liabilities after the bag for SO has been dispatched. SOకి ఇప్పుడు HO నుంచి SOకి బ్యాగ్ వెళ్తుంది, అక్కడ HO క్యాష్ పంపిస్తుంది అనుకుందాం కాసేపు. అప్పుడు ఏమవుతుంది, ఎస్ఓకి బ్యాగ్ కట్టేసిన తర్వాత ఎస్ఓలో నాకు డబ్బులు కావాలంటాడు హెచ్ఓలో, టౌన్ సబ్ ఆఫీసెస్లో జనరల్గా ఇలా జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేయాలన్నమాట, ఆ క్యాష్ ఎస్ఓ బ్యాగ్ కట్టేసిన తర్వాత అంటే మరి బ్యాగ్లో పంపించడానికి వీల్లేదు, అప్పుడు ఏం చేయాలి, స్పెషల్ రెమిటెన్స్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ వుడ్ బి అడ్వాంటేజెస్ ఆన్ అకేషన్స్ సచ్ అకేషన్స్ టు మేక్ ఎ రెమిటెన్స్ టు ఎస్ఓ బిఫోర్ ద డిస్పాచ్ ఆఫ్ నెక్స్ట్ రెగ్యులర్ అకౌంట్ బ్యాగ్, ద రెమిటెన్స్ షుడ్ ఇఫ్ పాసిబుల్ బి డిస్పాచ్డ్ త్రూ ఎ స్పెషల్ క్యారియర్. అప్పుడు ఏం చేస్తారన్నమాట, బ్యాగ్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ రేపటి దాకా అంటే వాడు కస్టమర్ ఆగడు కాబట్టి స్పెషల్ క్యారియర్ ద్వారా పంపించాలి. దానికి ప్రొసీజర్ రూల్ 22లో డిస్క్రైబ్ చేశారు, దాన్ని ఫాలో అవ్వాలంటున్నారు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లార్జ్ వన్, జనరల్గా పెద్ద అమౌంట్ అయితే కనుక అట్లా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇన్ అదర్ కేసెస్ వేర్ ద సెకండ్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్స్ ఈస్ మేడ్ అండ్ ప్రొవైడెడ్ ద అమౌంట్ షుడ్ బి రిమిటెడ్ డస్ నాట్ ఎక్సీడ్ ది లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పర్టికులర్ మీన్స్ ఆఫ్ ట్రాన్సిట్, ద రెమిటెన్స్ మే బి సెంట్ ఇన్ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ ఇన్ ద ఎక్స్ట్రా ఎస్ఓ స్లిప్. ఒకవేళ అలా పంపించడానికి ఛాన్స్ ఉంటే కనుక నెక్స్ట్ బ్యాగ్ వెళ్ళేలోపు సెకండ్ డిస్పాచ్ కనుక ఉంటే కనుక, సెకండ్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్స్ అనేటువంటిది ఆప్షన్ ఉందనుకోండి, రెండో రోజు బ్యాగ్ వెళ్తుంది అనుకుంటే కనుక అప్పుడు ఎక్స్ట్రా ఎస్ఓ స్లిప్లో ఈ క్యాష్ బ్యాగ్ని పంపించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఎక్స్ట్రా అకౌంట్ బ్యాగ్ విచ్ షల్ బి అడ్వైజ్డ్ ఇన్ ద మెయిల్ లిస్ట్, కానీ రిజిస్టర్ లిస్ట్లోను మెయిల్ లిస్ట్లోను ఈ ఎక్స్ట్రా అకౌంట్ బ్యాగ్ సంబంధించి డీటెయిల్స్ నోట్ చేసి పంపిస్తారనమాట. ఇఫ్ నో మెయిల్ లిస్ట్ అకంపెనీస్ ద డిస్పాచ్ యాజ్ డ్యూ మెయిల్ యాజ్ an explanation being given at the foot of the mail list in ప్లేస్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ట్రా డిస్పాచ్. ఎక్కడైతే ఇలా రెండో బ్యాగ్ గనక సెకండ్ డిస్పాచ్ అనేటువంటిది గనక లేకపోతే, లేకపోతే సెకండ్ డిస్పాచ్ అనేటువంటిది డ్యూ మెయిల్ లిస్ట్ గురించి మనం వాల్యూమ్ 5లోను అట్లా చదువుకున్నాం, వాల్యూమ్ 7లో కూడాను. జనరల్గా అంటే డ్యూ మెయిల్ అంటే ప్రతిరోజు కూడా ఈ సెకండ్ బ్యాగ్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేశారనుకోండి ఎస్పీ గారు, అప్పుడు డ్యూ మెయిల్ కింద వస్తుంది. అలా గనక ఉంటే అప్పుడు మెయిల్ లిస్ట్ ద్వారా, రిజిస్టర్ లిస్ట్ ద్వారా పంపిస్తారు. అలా కనుక లేకపోతే కనుక ఒక ఎక్స్ప్లెనేషన్ రాస్తారన్నమాట, స్పెషల్ బ్యాగ్ కడుతున్నారని చెప్పేసి పుట్ ఆఫ్ ద మెయిల్ లిస్ట్లో ఇది ఎక్స్ట్రాగా పంపిస్తున్నారు, ఎక్స్ట్రా డిస్పాచ్ అనేటువంటిది వివరం రాస్తారు. ఏ నోట్ రిగార్డింగ్ ద డిస్పాచ్ ఆఫ్ ఎక్స్ట్రా అకౌంట్ బ్యాగ్ షుడ్ బి మేడ్ ఇన్ ద నెక్స్ట్ యూజువల్ ఎస్ఓ స్లిప్ సెంట్ టు ఎస్ఓ. ఇది ఇంకోటి ఏం చేయాలన్నమాట, ఇలా పంపించినప్పుడు
ఇవాళ ఇది సెకండ్ది, ఫస్ట్ది పంపించారు, సెకండ్ది ఎక్స్ట్రా స్లిప్, ఎక్స్ట్రా క్యాష్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్ పంపించారు. అప్పుడు ఏం చేస్తారన్నమాట, నెక్స్ట్ డే యూజువల్ కోర్స్లో నెక్స్ట్ డే మామూలుగా ఇంకొక అకౌంట్ బ్యాగ్ నెక్స్ట్ డే పంపిస్తాం కదా, ఆ బ్యాగ్లో ఈ నిన్న రెండోసారి పంపించిన దాన్ని కూడా ఒకటి పంపించాము అనే విషయాన్ని ఆ ఎస్ఓ స్లిప్లో తెలియపరచాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. In a CSI offices, nowadays remittance is being done through CSI by requisition, and one can also view any particular in respect of its subordinate post offices through CSI system from any other place, and after GL code integration all the entries are being updated automatically. ఇప్పుడు సిఎస్ఐ అయిన తర్వాత సిస్టమిక్గా రెమిటెన్స్ అనేటువంటిది సిఎస్ఐ ద్వారానే చేస్తుంటారు. అడగటం కూడా సిస్టమిక్గానే అడుగుతారన్నమాట. అంటే ఒక ఎస్పీఎం నాకు 10 లక్షలు కావాలా లేకపోతే 1 లక్ష రూపాయలు కావాలని అడిగాడు అనుకోండి, అది సిస్టమిక్గానే ఇండెంట్ ప్లేస్ చేయొచ్చు. అంటే సిస్టంలోనే మనము ఇండెంట్ ప్లేస్ చేయొచ్చు. ఇదివరకు ఊరికనే ఎస్పీఎం బీపీఎం గారు డైలీ అకౌంట్లో రాసి పంపించేవాళ్ళు. ఇప్పుడు సిస్టంలోనే అడిగేటువంటి ప్రొవిజన్ ఉంది ఎస్ఓలో కూడాను, అలా పంపిస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సిస్టంలోనే వేరే ఎవరైనా కూడా అక్కడ ఎస్ఓలో ఏదైతే క్యాష్ ఆఫీస్ ఎస్ఓ ఉందో ఆ ఎస్ఓలో సి అనే క్యాష్ ఆఫీస్ ఉందో వాళ్ళు బి అనే క్యాష్ ఆఫీసు 10 లక్షలు కావాలని ఇండెంట్ పెట్టడాన్ని చూడొచ్చు అనమాట సిస్టంలో. ఓకే, ఆ ప్రొవిజన్ ఉంది. జిఎల్ కోడ్ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతున్నాయి. కాబట్టి హెన్స్ నీడ్ నాట్ ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ రెమిటెన్స్ ఇన్ ద రివర్స్ ఆఫ్ ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఏదైతే సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనకాల ఎంత రెమిటెన్స్ పంపిస్తున్నారనే విషయం రాయక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా సిస్టంలోనే అది వచ్చేస్తుందని చెప్తున్నారు. In presidency offices, one of the SO slips permitted in exception of Rule 18 may be utilized for sending extra and occasional remittances to delivery town sub offices. ఏదైతే ప్రెసిడెన్సీ పోస్ట్ ఆఫీసెస్ పెద్ద ఆఫీసులు ఉంటాయో, వన్ ఆఫ్ ది ఎస్ఓ స్లిప్స్ పర్మిటెడ్ ఇన్ ద ఎక్సెప్షన్ టు రూల్, ఎస్ఓ స్లిప్స్ లోనే కూడా పంపించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎక్స్ట్రా కానీ అకేషనల్ రెమిటెన్సెస్ ఉంటే డెలివరీ టౌన్ సబ్ ఆఫీసెస్ ఉంటే కనుక అది ఎక్స్ట్రా స్లిప్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎస్ఓ స్లిప్ పంపించుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రొవిజన్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ సబ్ ఆఫీసెస్ కి సంబంధించి ఫండ్స్ ఎలా వెళ్తాయి అంటే కనుక, ఏ ఎస్ఓ ఈజ్ ఆర్డినర్లీ ప్రొవైడెడ్ విత్ ఫండ్స్ ఇన్ వన్ ఆర్ అదర్ ఫాలోయింగ్ వేస్ వెన్ ద క్యాష్ కలెక్షన్స్ ఆఫ్ ద ఆఫీస్ ఆర్ ఇన్సఫిషియంట్ టు మీట్ ఇట్స్ రిక్వైర్మెంట్స్. ఎప్పుడైతే క్యాష్ కలెక్షన్స్ ఏదైతే పోస్ట్ ఆఫీస్కి ఎస్బీఆర్డి, టీడీఎంఐస్ ఇట్లాంటి ద్వారా వచ్చినవి, వాటి యొక్క పేమెంట్స్ ఏదైతే ఎస్బీఆర్డి, టీడీ అట్లాంటి పేమెంట్స్ కూడా ఉంటాయి కదా, వాటికి సరిపోవట్లేదో అప్పుడు ఏం చేయొచ్చు అనమాట, 3 రకాల పద్ధతిలో వాటికి సంబంధించినటువంటి క్యాష్ అవసరాలని తీర్చొచ్చు. ఎట్లా? బై డ్రాయింగ్ ఫ్రమ్ ద ట్రెజరీ ఆర్ బ్యాంక్ ఇన్ కేస్ సబ్ ఆఫీస్ ఈ సిట్యుయేటెడ్ ఎట్ ట్రెజరీ ఆర్ బ్యాంక్. ఒకవేళ దాని దగ్గరలో బ్యాంక్ ఉంటే బ్యాంక్ ద్వారా చేయొచ్చు. బై రెమిటెన్సెస్ ఫ్రమ్ అదర్ సబ్ ఆఫీస్, సిఎస్ఐ కాబట్టి ఒక పక్క సబ్ ఆఫీస్ నుంచి కూడా క్యాష్ తెప్పించుకోవచ్చు, లేకపోతే బై రెమిటెన్సెస్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, లేకపోతే హెచ్ఓ నుంచి కూడా రెమిటెన్స్ తెచ్చుకోవచ్చు. ఏంటా 3 రకాలు? బ్యాంక్ నుంచి తెచ్చుకోవటం, హెచ్ఓ నుంచి తెచ్చుకోవటం, లేకపోతే దాని పక్కన ఉన్న సబ్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవటం. ఈ పక్కన ఉన్న సబ్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవటం అనేది సిఎస్ఐ వల్ల సాధ్యపడుతుంది అనమాట. ఈ అబౌవ్ బిలో రోల్స్ అనేటువంటిది ఐఎం పోర్టల్ ఇందాక చెప్పుకున్నాం కదా. ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఎస్ఓ మే బి ప్రొవైడెడ్ విత్ ఫండ్స్. ఇక్కడ మీకు ఏంటంటే ఈ 3 ఇచ్చి క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాంకు, అదర్ సబ్ ఆఫీస్ నుంచి, హెడ్ ఆఫీస్ నుంచి, అలాగే బ్యాంక్ కానీ ట్రెజరీ నుంచి కానీ ఇట్లా ఇచ్చి ఇట్లా అడుగుతాడు. ఎస్ఓ అనేటువంటిది ఫండ్స్ ఈ కింది విధంగా ఏదో ఒకటి తెప్పించుకోవచ్చు అంటాడు. అక్కడ ఈ 3 ఇచ్చి వీటిలో ఈ రెండునా లేకపోతే అన్నినా అని అడుగుతాడు. కాబట్టి అక్కడ 3 రకాలుగా చేయొచ్చు అనమాట. జనరల్గా ఇదేంటంటే కొంచెం వింతగా ఉంటుంది, మనకి అదర్ ఆఫీసెస్ నుంచి రాదు అనేది, కానీ ఇక్కడ మనకి ప్రొవిజన్ ఉంది సిఎస్ఐలో, అది గుర్తుపెట్టుకోవాలి. అది జరుగుతుందా లేదా అనే దానికంటే కూడా ప్రొవిజన్ ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఎస్ఓ మే బి ప్రొవైడెడ్ విత్ ఫండ్స్ బై రెమిటెన్సెస్ ఫ్రమ్ హెచ్ఓ అదర్ దాన్ ద హెచ్ఓ ఆఫ్ అకౌంట్. ఇంకోటి కూడా ఉందండి, ఎక్సెప్షనల్ కేసెస్లో అంటే చాలా రేర్ కేసెస్లో కొన్ని సందర్భాల్లో ఆ హెచ్ఓ నుంచి కాకుండా వేరే హెచ్ఓ నుంచి కూడా, అంటే ఇప్పుడు ఒక హెచ్ఓ కింద ఒక ఏ అనే సబ్ ఆఫీస్ ఉంటే ఆ హెచ్ఓ నుంచి ఏకి పంపించడమే కాకుండా వేరే హెచ్ఓ ఉంది దాని కింద సిడిఈఎఫ్ అనే ఆఫీసులు ఉంటే కనుక ఆ రెండో హెచ్ఓ నుంచి ఆ హెచ్ఓ కింద లేనటువంటి ఏ ఆఫీసుకి కూడా క్యాష్ పంపించవచ్చు అనమాట. అది కూడా పాసిబులే. ఓకే, ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రూల్స్ 15 and 16 విల్ అప్లై ముటాండిస్ టు ది సచ్ కేసెస్. కాబట్టి ఈ రూల్స్ అన్ని కూడా ఇట్లా పంపించినప్పుడు కూడా అప్లై అవుతాయని చెప్పేసి చెప్తున్నారు.
నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ అట్ సబ్ ఆఫీసెస్. సబ్ ఆఫీసెస్ దగ్గర ఉన్నటువంటి ఎక్కువ ఫండ్స్ ని ఎట్లా డిస్పోజ్ చేయొచ్చు అంటే కనుక, ఇప్పుడు ఒకవేళ పొద్దున్న ఏజెంట్ల ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ డిపాజిట్స్ వచ్చాయి, అవన్నిటికి దానికి సంబంధించి అన్ని విత్డ్రాయల్స్ లేవు. అప్పుడు ఏమవుద్ది, క్యాష్ మినిమం బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ డబ్బుల్ని ఎట్లా డిస్పోజ్ చేయాలన్నమాట, ఐఎస్ఓ బై రెమిటెన్స్ టు బ్యాంక్ ఉంటే కనుక బ్యాంకు కట్టాలి, లేకపోతే ఇంకొక అదర్ సబ్ ఆఫీస్కి కట్టాలి, లేకపోతే హెచ్ఓకి పంపించాలి. ఇందాకలాగానే సేమ్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటే అట్లా రెమిట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇది కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి డిస్పోజల్. ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ ఎస్ఓ మే డిస్పోజ్ ఇట్ సర్ప్లస్ ఫండ్స్ బై ది రెమిటెన్స్ టు అనదర్ హెచ్ఓ అదర్ దాన్ ఇట్స్ అకౌంట్స్. అది కూడా ఇందాక చెప్పాం కదా, వేరే హెచ్ఓ, ది హెచ్ఓ కింద ఉన్న ఈ ఎస్ఓకి పైన ఉన్నటువంటి హెచ్ఓ కాకుండా, ఈ ఎస్ఓకి కాకుండా వేరే హెచ్ఓ నుంచి కూడా క్యాష్, వేరే హెచ్ఓకి కూడా క్యాష్ కట్టచ్చు, వేరే హెచ్ఓ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా రూల్స్ అప్లై అవుతాయి. నో రెమిటెన్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ విల్ బి మేడ్ టు హెచ్ఓ ఆర్ ఎస్ఓ ఇన్ కేస్ ద సేమ్ ఈజ్ డ్యూ టు బి రిసీవ్డ్ ఇన్ హెచ్ఓ ఆర్ సబ్ ఆఫీస్ ఆన్ సండే ఆర్ పోస్ట్ ఆఫీస్ హాలిడే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నో రెమిటెన్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ విల్ బి మేడ్ టు హెచ్ఓ ఆర్ ఎస్ఓ. ఏదైతే రెమిటెన్స్ ఫండ్స్ అనేటువంటి సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఫండ్స్ మిగిలిపోయినవి ఉంటాయి కనుక, అవి హెచ్ఓకి కానీ ఎస్ఓకి కానీ క్యాష్ ఆఫీస్తో సహా ఇన్ కేస్ ద సేమ్ ఈజ్ డ్యూ టు బి రిసీవ్డ్ ఇన్ హెచ్ఓ ఆర్ ఎస్ఓ ఆన్ సండే ఆర్ పోస్ట్ ఆఫీస్ హాలిడే. సండే కానీ పోస్ట్ ఆఫీస్ హాలిడేలో రోజు అయితే మట్టికి అలా రెమిటెన్స్ పంపించకూడదు అనమాట. ఆ రోజుకి చేరేటట్టుగా ఉంటే అలా పంపించకూడదు, అది వర్కింగ్ డే ఉండేట్టుగా చూడాలి. క్యాష్ బ్యాగ్ అట్లా సండేకి వెళ్ళి అక్కడ పడి పోవటం అనేది కరెక్ట్ కాదనమాట. అది కనుక చేరిపోయే లెక్క అయితే కనుక నో ఇష్యూ. అది ఒకటి ఇంపార్టెంట్ అండి. తర్వాత సప్లై ఆఫ్ ఫండ్స్ టు సబ్ ఆఫీసెస్ అట్ ట్రెజరీ అండ్ బ్యాంక్ స్టేషన్స్. ఇది బ్యాంకులో కనుక ఫండ్స్, బ్యాంక్ ఉన్న స్టేషన్స్లో సబ్ ఆఫీసెస్కి ఎట్లా ఫండ్స్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఓ సిట్యుయేటెడ్ అట్ ట్రెజరీ ఆర్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్ స్టేషన్స్, ఎస్పీఎం ఈస్ ఆథరైజ్డ్ టు డ్రా మనీ ఫ్రమ్ ద ట్రెజరీ ఆర్ సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్ అకార్డింగ్ టు ఇట్స్ రిక్వైర్మెంట్ అప్ టు ద లిమిట్ ఆఫ్ అమౌంట్ ప్లేస్డ్ దేర్ అట్ హిస్ క్రెడిట్. కాబట్టి ఆయన ప్రతి బ్యాంక్ డ్రాయల్ దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఎస్పీఎంకి కూడా ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఒక సబ్ ఆఫీస్ ఉంది, ఇందాక ఏ అనేటువంటి క్యాష్ ఆఫీస్ చూసాము, అది బ్యాంక్ కింద అటాచ్ అయ్యి ఉంది. ఆ బ్యాంక్ నుంచి నెలకి 50 లక్షలు మించి తీసుకెళ్ళటానికి లేదనేటువంటి ఒక క్రెడిట్ లిమిట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అలాగే దాని కింద ఉన్న ఏ అనే ఆఫీస్కి ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది, బిఎన్ఏ ఆఫీస్కి కూడా క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఈ క్రెడిట్ లిమిట్స్ ప్రకారమే బ్యాంక్ నుంచి వాళ్ళు క్యాష్ని డ్రా చేయగలుగుతారు అనమాట. The credit balance of a cash office is not required to be shown by the SPM manually on the reverse of the system generated daily report of in CSI post office, as one can view the details of cash available at post office through CSI from any place. కాబట్టి ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, ఎంత క్యాష్ బ్యాలెన్స్, క్రెడిట్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్ అనేటువంటిది మాన్యువల్గా ఇదివరకు ఎంత ఉందనేటువంటి చెప్పేవాళ్ళు. అది చెప్పక్కర్లేదు, ఎందుకంటే సిఎస్ఐ సిస్టంలో ఆటోమేటిక్గా కనబడుతుంది అనేసి ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు అని చెప్తున్నారు. హౌఎవర్ ఇన్ నాన్ సిఎస్ఐ ఆఫీసర్స్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ రిసీవ్డ్ విల్ షో ది బ్యాలెన్స్ అవైలబుల్ అవుట్ ఆఫ్ ది అమౌంట్ ప్లేస్డ్ అట్ ఎస్పీఎంస్ క్రెడిట్ అండ్ విల్ guide the head postmaster as to take action to keep the SO supply with the funds. కాబట్టి నాకు 50 లక్షల క్రెడిట్ ఉంది కదా, అందులో ఇంత క్రెడిట్ అయిపోయింది ఆల్రెడీ, నేను డ్రా చేసి నేనన్నా తీసుకున్నాను, లేకపోతే నా కింద ఉన్నటువంటి క్యాష్ ఆఫీస్ అయినా నేను నా కింద ఉన్నటువంటి ఆఫీసులకైనా సప్లై చేశాను, నాకు 50 లక్షలు ఆల్రెడీ 45 అయిపోయింది, ఇంకా 5 లక్షలే ఉంది, అది మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి జీతాలు ఉన్నాయి, నాకు సరిపోదు, కాబట్టి మిగతాది ఇవ్వండి అన్నట్టు చెప్పడం కోసం ఆ డైలీ అకౌంట్లో ఈ యొక్క క్రెడిట్ లిమిట్ని కూడా మెన్షన్ చేస్తారన్నమాట ఎస్పీఎం. అది మాన్యువల్ అయితే, సిఎస్ఐలో అయితే ఆటోమేటిక్గా కనబడుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ రెమిటెన్సెస్ బిట్వీన్ సబ్ ఆఫీసెస్ ఇన్ అకౌంట్ విత్ సేమ్ హెడ్ ఆఫీస్. ఒకే ఆఫీస్లో ఒకే హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నటువంటి 2 సబ్ ఆఫీస్ మధ్య క్యాష్ రెమిటెన్సెస్ ఎలా జరుగుతాయో చూద్దాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు అదర్ ఆఫీసెస్ షుడ్ ఇన్వేరియబుల్లీ డన్ ఇన్ ఎస్ఏపి త్రూ వర్క్ ఫ్లో ఓన్లీ అండ్ నాట్ బై వోచర్ పోస్టింగ్. ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా కూడా వర్క్ ఫ్లో ద్వారానే జరగాలి సిఎస్ఐ సిస్టంలో, కానీ ఓచర్ పోస్టింగ్ ద్వారా చేయకూడదు అనమాట, మాన్యువల్గా చేయకూడదు అనేది చెప్తున్నారు. మాన్యువల్గా చేస్తారు, దాన్ని ఏం చేస్తారన్నమాట, 2 రోజుల తర్వాత 1 రోజు తర్వాత ఓచర్ పోస్టింగ్ అని సిస్టంలో చేస్తుంటారు, అది చేయకూడదు అని చెప్తున్నారు. క్యాష్ రిసీవ్డ్ త్రూ వర్క్ ఫ్లో షుడ్ బి అక్నాలెడ్జ్డ్ బై ది receiver of the office on receipt of cash, failing which DOP cash of the receiving office will be debited and the balance will not be raised. ఇందాక కూడా చెప్పుకున్నాం, ఇది క్యాష్ ఫ్లో అనేటువంటిది వర్క్ ఫ్లో ద్వారా అక్నాలెడ్జ్ చేయాలి. ఒక ఏ నుంచి బి క్యాష్ వెళ్తే కనుక ఏ అనే అయినా సిస్టంలో 50,000 పంపించాలని కొడతాడు, బి అనే అయినా 50,000 వచ్చిందని సిస్టంలో కూడా కొట్టాలి, దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు.
అలా అక్నాలెడ్జ్ చేయకపోతే కనుక ఏమవుతుంది అనమాట, ఏదైతే బి అనే ఆఫీస్ రిసీవింగ్ ఆఫీస్ ఉందో దాని డిఓపి క్యాష్ అనేటువంటిది మైనస్లో ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ అనేటువంటిది రైజ్ అవ్వదు, అంతే కదండి. క్యాష్ రిసీవ్ అయితే బ్యాలెన్స్ రైజ్ అవ్వాలి కదా, అది అవ్వదు. ఆఫీసర్స్ రిక్వెస్టింగ్ క్యాష్ షుడ్ నోట్ ద డాక్యుమెంట్ నెంబర్ ఇన్ ద రిక్వెస్టింగ్ డాక్యుమెంట్ లెటర్. ఏదైతే క్యాష్ అడుగుతున్నటువంటి ఆఫీసెస్ ఉంటాయో, బి అనే ఆఫీస్ ఏని క్యాష్ అడుగుతుంటే కనుక ఆ బి అనే ఆఫీసు డాక్యుమెంట్ నెంబర్, రిక్వెస్టింగ్ డాక్యుమెంట్ అంటే ప్రతి రిక్వెస్ట్కి కూడా ఏదైతే సిస్టంలో ఎస్ఏపి ద్వారా సిస్టంలో సిఎస్ఐలో కనుక ఒక రిక్వెస్ట్ పెడతారు, నాకు 50,000 క్యాష్ కావాలని రిక్వెస్ట్ పెడితే దానికి ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేటువంటిది సిఎస్ఐలో జనరేట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ని మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడు సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బి అనే ఆఫీసు డాక్యుమెంట్ నెంబర్ షేర్ చేస్తే ఆ డైలీ అకౌంట్లో, అప్పుడు ఎస్పీఎం ఏ ఆఫీస్లో ఉన్నటువంటి ఎస్పీఎం ఆయనకి 50,000 సప్లై చేయాలనేటువంటి విషయాన్ని ఆయన అడిగాడు అనేటువంటిది ఈ డాక్యుమెంట్ నెంబర్ సిఎస్ఐలో కొడితే ఆయన అడిగిన ఎంట్రీ కనపడుతుంది అనమాట సిఎస్ఐలో. ఓకేనండి. వైల్ యాక్సెప్టింగ్ క్యాష్ ఫ్రమ్ క్యాష్ ఆఫీస్ అట్ రిసీవర్ అండ్ ద డాక్యుమెంట్ షుడ్ బి పోస్టెడ్ ఇన్ క్యాష్ రిసీవ్డ్ అండర్ ద ఆప్షన్ ZFF V50 టు అవాయిడ్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టీ కోడ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వైల్ యాక్స్ ఈ టీ కోడ్స్ అన్ని ఒక చోట రాసుకోండి. మీకు అది రాసుకోవటం ఇబ్బంది అయితే కనుక ఆ వీడియో చూడండి. వాల్యూమ్ 6 పార్ట్ 3 చాప్టర్ 1 and 2కి సంబంధించి ఎంసీక్యూస్ చేసినప్పుడే అందులో మీకు ఇవన్నీ ఒక చోట రాసి పెట్టాను నేను. వైల్ యాక్సెప్టింగ్ క్యాష్ ఫ్రమ్ క్యాష్ ఆఫీస్ అట్ రిసీవర్ అండ్ ద డాక్యుమెంట్ షుడ్ బి పోస్టెడ్ ఇన్ క్యాష్ రిసీవ్డ్ ఆప్షన్. ఏదైతే క్యాష్ యాక్సెప్ట్ చేస్తుందో, బి అనే ఆఫీస్ ఏ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది 50,000 అని చెప్పుకున్నాం కదా, అప్పుడు ఏం చేయాలన్నమాట, ZFF V50 అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళాలి. సిఎస్ఐలో క్యాష్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ZFF V50 అనేటువంటి మెయిన్ టీ కోడ్ని రన్ చేస్తే క్యాష్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. అందులో ఇది పోస్ట్ చేయాలన్నమాట, ఎంత 50,000 రిసీవ్డ్ అని. అప్పుడు క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనేటువంటిది పోతుంది, లేకపోతే క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కింద ఉంటుంది అక్నాలెడ్జ్ చేయనంతసేపు. ఓకేనండి. ఎక్కడ అక్నాలెడ్జ్ చేస్తారంటే కనుక ఇది క్వశ్చన్ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఆల్ ఆఫీసర్స్ షుడ్ అడ్జస్ట్ ద క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు కూడా క్యాష్ ఇన్ ట్రాన్సిట్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. అలాగే సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఓ will contain particulars of remittances actually sent or received and show whether the orders in SO slips prescribing remittances have been punctually complied with and whether the amount stated to have been remitted have been acknowledged by the receiving sub officers. ఈ సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ అనేటువంటిది ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఎస్ఓ నుంచి వస్తుంది. అందులో రెమిటెన్సెస్ పంపించినవి అలాగే రిసీవ్ చేసుకున్నవి అన్నీ కూడాను ప్రాపర్గా SO slips orders in the SO slips prescribing the remittances have been punctually complied with. ఏదైతే ఈ రెమిటెన్సెస్ ఇవన్నీ వచ్చినాయో అవన్నీ కూడా ప్రాపర్గా అక్నాలెడ్జ్ చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా రిసీవింగ్ ఆఫీసెస్ అక్నాలెడ్జ్ చేస్తున్నారో చూడాలి. అలాగే ఇఫ్ ఎనీ డిలే అకర్స్ ఇన్ సెండింగ్ ఆర్ అక్నాలెజింగ్ ఏ రెమిటెన్స్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ బ్రింగ్ ద నోటీస్ ఆఫ్ ది హెడ్ పోస్ట్ మాస్టర్. ఎక్కడన్నా డిలే ఇన్ రెమిటెన్సెస్ కనుక రెమిటెన్స్ పంపించింది కానీ వాళ్ళు క్యాష్ పంపించింది అక్నాలెడ్జ్ చేయడంలో లేట్ అయితే కనుక ఏం చేయాలి, సబ్ అకౌంట్ అసిస్టెంట్ అన్న ఆయన హెడ్ పోస్ట్ మాస్టర్కి రిపోర్ట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. హూ విల్ రిపోర్ట్ ఇట్ అట్ వన్స్ టు ది సూపరింటెండెంట్. వెంటనే ఆయన సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేస్తారు. అంతే కదా, 1,00,000 పంపించాడు వాడు అక్నాలెడ్జ్ చేయట్లేదంటే అర్థం ఏంటి, వాడికి రాలేదని అర్థం. అంటే ఏదన్నా వీడన్నా పంపించకుండా ఉండాలి లేకపోతే వాడన్నా తీసుకొని అక్నాలెడ్జ్ చేయకపోతూ ఉండాలి. అది ఫ్రాడ్ కింద వస్తుంది కాబట్టి అది ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి హెడ్ పోస్ట్ మాస్టర్కి. ఎవరు, సబ్ అకౌంట్ అసిస్టెంట్, ఆయన ఇంటర్న్ హెడ్ పోస్ట్ మాస్టర్ సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయాలి. రెమిటెన్సెస్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ 2 SOs in account with the same head post office should be in the accounts of remitting SOs to the cash in transit and credited in the accounts of receiving SO to the cash in transit. ఎక్కడైతే రెమిటెన్సెస్ 2 SOs మధ్య జరుగుతుంది అనుకోండి, ఇందాక క్యాష్ ఆఫీస్ సి అండ్ ఏకి మధ్య రెమిటెన్స్ జరుగుతుంటే అదే హెచ్ఓ కింద ఉన్నాయి అనుకోండి, అప్పుడు షుడ్ బి ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ ద రెమిటింగ్ ఆఫీసెస్ టు ది క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కింద వాటిని చూపిస్తారు. రెండు కూడా వీళ్ళు అటు పంపించగానే వీడు పంపించినట్టు ఈయన కొడతాడు, ఆయన ముట్టినట్టు ఆయన కొడతాడు, ఆ రెండు కూడా అక్నాలెడ్జ్ చేయాలన్నమాట. అలాగా వాటిని క్రెడిట్ అయినాయా లేదా అకౌంట్లో కూడా చూడాలన్నమాట. ఎక్స్చేంజెస్ ఇన్ రెమిటెన్సెస్ బిట్వీన్ సబ్ ఆఫీసెస్ అండర్ డిఫరెంట్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్. ఇప్పుడు ఇందాక మనం 3 రకాలు చూసాం కదా, సేమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద ఒక 2 SOs ఉంటే అక్నాలెడ్జ్ చేసేది ఎట్లా, బ్యాంక్ ఉంటే ఎట్లా చేస్తారు చూసాము. ఇప్పుడు 2 డిఫరెంట్ హెచ్ఓస్ మధ్య ఉన్నటువంటి SOs, అంటే ఒక హెచ్ఓ ఏ అనేటువంటి ఆఫీసు
ఒకటి హెచ్ఓ1 కింద ఉంది, బి అనే ఆఫీసు హెచ్ఓ2 కింద ఉంది అనుకోండి. ఈ ఏ అండ్ బి మధ్య జరిగేటువంటి క్యాష్ రెమిటెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఏ హెచ్ఓ మే ఆన్ రిక్విజిషన్ ఫ్రమ్ సూపరింటెండెంట్ ఆర్డర్ ఏ ఎస్ఓ ఇన్ అకౌంట్ with it to send a remittance of cash or receive a remittance of cash from other sub-office in account with a different HO. In such a case, the remitting sub-office will show the amount in its accounts against the head and cash in transit, and the receiving sub-office will credit the amount under the head cash in transit. ఎప్పుడైతే ఇట్లా వేరే ఈ ఏ అండ్ బి రెండు హెచ్ఓ1 హెచ్ఓ2 మధ్య ఉన్నప్పుడు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారనమాట, అది సూపరింటెండెంట్ గారి ఆర్డర్స్ ప్రకారమే జరగాలి. ఇది ఆర్డర్ చేసినప్పుడే అలా చేయాలి ఆ రెమిటెన్స్ అనేటువంటిది. జనరల్గా నార్మల్ కోర్సులో అయితే కనుక ఏ హెచ్ఓ కింద ఉన్న ఎస్ఓ ఆ క్యాష్ ఆఫీస్ అయితే తప్ప పంపించకూడదు, లేకపోతే హెచ్ఓ పంపిస్తారు. అట్లా కాకుండా ఇట్లా 2 డిఫరెంట్ హెచ్ఓస్కి ఉన్న 2 డిఫరెంట్ ఎస్ఓస్ మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ రెమిటెన్సెస్ చేయాలంటే కనుక సూపరింటెండెంట్ గారి పర్మిషన్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అలా జరిగినప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ ఏదైతే క్యాష్ పంపిస్తుందో ఆ ఏ అనే ఆఫీసు అది క్యాష్ ఇన్ ట్రాన్సిట్లో కొడుతుంది అమౌంట్. అలాగే ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది కూడా క్యాష్ ఇన్ ట్రాన్సిట్లో కొట్టుకుంటుంది అనమాట, క్రెడిట్ చేయాలన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఎస్ఓ వేర్ దేర్ ఈస్ అ సపరేట్ ట్రెజరర్, ఎస్పీఎం షుడ్ రికార్డ్ హిస్ ఆర్డర్స్ ఫర్ రెమిటెన్స్ ఆన్ ద ఎస్ఓ స్లిప్ ఇన్ కేస్ ఆఫ్ రెమిటెన్సెస్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్ బై ద హెచ్ఓ టు అదర్ ఎస్ఓ అండ్ ఇన్ రిజిస్టర్డ్ లిస్ట్ వెన్ ద రిక్విజిషన్ ఈస్ మేడ్ బై అనదర్ ఎస్ఓ ఇన్ ద రిజిస్టర్డ్ లిస్ట్. ఇక్కడ ఎక్కడైతే ట్రెజరర్ అనే ఆయన సపరేట్గా ఉంటాడో, సపరేట్ ట్రెజరర్ కనుక ఉంటే కనుక ఒక ఎస్ఓ అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఈ ఎస్ఓ స్లిప్ ద్వారా క్యాష్ రెమిటెన్సెస్ కనుక జరిగితే అప్పుడు ఆర్డర్డ్ బై ద హెచ్ఓ టు అనదర్ ఎస్ఓ అండ్ ఇన్ ద రిజిస్టర్డ్ లిస్ట్లో అది పంపిస్తారనమాట. రిజిస్టర్డ్ లిస్ట్లో క్యాష్ ఒక ఎస్ఓ నుంచి ఇంకో ఎస్ఓ పంపిస్తారు. ఎస్ఓ స్లిప్ ద్వారా హెచ్ఓ నుంచి ఆర్డర్స్ వస్తాయి అనమాట, ఈ ఆఫీస్కి ఇంత పంపించండి అని. అప్పుడు ఆ రిజిస్టర్ లిస్ట్ ద్వారా పంపిస్తారు. In the latter case of copy of message containing the SPM's order should be filed with the registered list. ఎక్కడైతే SPM ఆర్డర్స్ వేస్తారు కదా, ఈ ఎస్ఓ హెచ్ఓ నుంచి వచ్చినప్పుడు ఈ ఎస్ఓలో కూడా SPM ఆర్డర్స్ వేస్తారు ట్రెజరర్కి, క్యాష్ దానికి పంపించండి అని. అది కూడా ఆ SPM వేసిన ఆర్డర్స్ని కూడా రిజిస్టర్ లిస్ట్లో ఫైల్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మేనర్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ రెమిటెన్సెస్ బిట్వీన్ సబ్ ఆఫీసెస్, రెండు సబ్ ఆఫీసెస్ మధ్య క్యాష్ ఎలా రెమిటెన్స్ జరుగుతాయి అనే దానికి చూద్దాం. ద సూపరింటెండెంట్ విల్ ప్రిస్క్రైబ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సిస్టమ్ ఆర్డర్డ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ ద మెథడ్ బై విచ్ రెమిటెన్సెస్ ఆర్ టు బి ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ 2 సబ్ ఆఫీసెస్. రెండు సబ్ ఆఫీసెస్ మధ్య ఎటువంటి రెమిటెన్సెస్ ని ఎలా చేయాలనేటువంటిది ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? సూపరింటెండెంట్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. దేని ప్రకారం ప్రిస్క్రైబ్ చేస్తారు? ఏదైనా ఒక సిస్టమ్ ఆర్డర్ చేసి ఉంటారు హెడ్ ఆఫ్ ద సర్కిల్, దాని ప్రకారం చేస్తారు. ఇక్కడ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు అన్నప్పుడు సూపరింటెండెంట్ ఎవరి ఆర్డర్స్ ప్రకారము సిస్టమ్ ని ఒక డెవలప్ చేస్తారంటే కనుక హెడ్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఇఫ్ ద రెమిటెన్స్ ఇస్ టు బి సెంట్ బై పోస్ట్ ద క్యాష్ ఆర్ నోట్స్ ఆర్ స్టాంప్స్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ క్యాష్ బ్యాగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ రూల్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఎప్పుడైతే క్యాష్ స్టాంప్స్ ని క్యాష్ బ్యాగ్ ద్వారా పంపించాలంటే దానికి సంబంధించి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అని చెప్పేసాం కదా. ఎంత బ్యాగ్ లో పంపించవచ్చు, ఎంత ఆర్టీసీ ద్వారా పంపించవచ్చు, ట్రైన్ ద్వారా ఎంత పంపించవచ్చు, ఇద్దరు వెళ్తే ఎంత పంపించవచ్చు, ఒకళ్ళు వెళ్తే ఎంత పంపించవచ్చు, ఒక జీడీఎస్ అయితే ఎంత పంపించవచ్చు, ఇద్దరు అయితే ఎట్లా పంపించవచ్చు, అక్కడ మనం లిమిట్స్ చూసాము. దాని ప్రకారం చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ద క్యాష్ షుడ్ బి ఫార్వర్డెడ్ టు ద ఎస్ఓ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్. జనరల్ గా క్యాష్ అనేటువంటిది రిజిస్టర్డ్ బ్యాగ్ లో పంపిస్తారు. అలాగే ద లాక్డ్ అండ్ సీల్డ్ క్యాష్ బ్యాగ్ షుడ్ బి మేడ్ ఓవర్ బై ద ట్రెజరర్ ఆర్ ఎస్పీఎం టు ద డెప్యూటీ ఆర్ ద అసిస్టెంట్ ఎస్పీఎం ఆఫ్ ద రిజిస్ట్రేషన్ బ్రాంచ్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ద రిజిస్టర్డ్ బ్యాగ్. ఇప్పుడు ఏం చేస్తారన్నమాట, ఈ లాక్డ్ అండ్ సీల్డ్ బ్యాగ్ ట్రెజరర్ దగ్గర నుంచి మేడ్ ఓవర్ అంటే ఇవ్వటము. ట్రెజరర్ ఏం చేస్తారన్నమాట, ట్రెజరర్ కానీ ఎస్పీఎం కానీ లేక ఏం చేస్తారన్నమాట, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఎస్పీఎం ఉంటారు కదా, అంటే పిఏ అనమాట, రిజిస్ట్రేషన్ బ్రాంచ్ పిఏకి ఈ సీల్డ్ బ్యాగ్ ని క్యాష్ బ్యాగ్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేనికోసం? రిజిస్టర్డ్ బ్యాగ్ లో కలిపి పంపించడానికి. ఇఫ్ దెర్ ఈస్ నో డెప్యూటీ ఆర్ అసిస్టెంట్ ఎస్పీఎం ద క్యాష్ బ్యాగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ బై ఎస్పీఎం ఇన్ ద రిజిస్టర్డ్ బ్యాగ్. వాళ్ళిద్దరూ లేనప్పుడు రిజిస్ట్రేషన్ బ్రాంచ్ లో సపరేట్ గా లేకపోతే ఆయనే రిజిస్టర్డ్ బ్యాగ్ లో కడతాడు. డీటెయిల్స్ ఆఫ్ క్యాష్ ఇంక్లూడింగ్ స్టాంప్స్ remitted should be shown by an entry on the registered list enclosed in the mail bag, and entry should be initialed by the official authorized to make remittance, and the weight of the cash bag should be noted in figures on the registered list. ఇక్కడ ఎప్పుడైతే రిజిస్టర్ లిస్ట్ లో క్యాష్ కట్టి పంపిస్తారో ఆ రిజిస్టర్ లిస్ట్ లో ఏం చేస్తారన్నమాట, క్యాష్ డినామినేషన్ వేస్తారు, 100 × 5 500 అట్లా వేస్తారు. వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ వేస్తారు, అది సీల్ చేస్తారు, దాన్ని పంపిస్తారనమాట. ఆ వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ ని కూడా రిజిస్టర్ లిస్ట్ లో నోట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి.
అలాగే రిక్విజిషన్ ఫర్ క్యాష్ అండ్ పోస్టేజ్ స్టాంప్స్ రిక్వైర్డ్ షుడ్ బి సెంట్ బై ఎస్ఓ టు ఇట్స్ క్యాష్ ఆఫీస్ డ్యూలీ ఇన్వాయిస్డ్ ఇన్ ద రిజిస్టర్ లిస్ట్. ఎప్పుడైతే క్యాష్ ఒక ఏ అనే ఆఫీసు బి అనే ఆఫీస్ని అక్కడ సి అనే ఆఫీస్ క్యాష్ ఆఫీస్ అనుకున్నాం కదా, ఏ ఆఫీస్ అడుగుతుంది అనమాట స్టాంపులు కావాలి లేకపోతే క్యాష్ కావాలని అడిగినప్పుడు ఆ క్యాష్ని స్టాంప్స్ని రిజిస్టర్ లిస్ట్లో ఇన్వాయిస్ చేసి పంపిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ద డేట్ ఆఫ్ accounting the remittance in the remitting office should be noted on the registered list whenever it differs from the date of registered list itself. ఒకవేళ రిజిస్టర్ లిస్ట్ డేట్ ఆఫ్ అకౌంటింగ్ ద రెమిటెన్స్ అనేటువంటిది తేడా ఉందనుకోండి, ఇవాళ పంపించారు ఇవాళ ఎక్నాలజ్ చేస్తే నో ఇష్యూ, ఇది రేపటి ఎక్నాలజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ డేట్ స్టాంప్ కొట్టాల్సి ఉంటుంది అనమాట రిజిస్టర్డ్ లిస్ట్లోకి. అది ఇంపార్టెంట్. వెన్ ఎస్పీఎం ఆర్ సబ్ ట్రెజరర్ in the offices where one is employed receives a cashback by postman from another sub office, he should examine, wait and open the cashback in accordance with the prescribed procedure laid down in rule 27, except that the weight of the cashback should be compared with the entry in the registered list. ఇక్కడ ఎస్పీఎం కానీ ట్రెజరీ కానీ వేర్ వన్ ఈజ్ ఎంప్లాయిడ్ టు రిసీవ్ క్యాష్ బ్యాక్స్ తీసుకుంటా గనక ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి అనదర్ పోస్ట్ ఆఫీస్కి ఉన్నప్పుడు ఏం చేస్తారన్నమాట, వెయిట్ని ఎగ్జామిన్ చేయాలి. అలాగే ఓపెన్ ద క్యాష్ బ్యాగ్ అనేటువంటిది, క్యాష్ బ్యాగ్ ఎలా ఓపెన్ చేయాలనేది ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ రూల్ 27లో ఉంది. మనం ఇప్పుడు ఎక్కడ రూల్లో ఉన్నాము, 16th రూల్లో ఉన్నాం, 27లో చెప్పబడిందని చెప్తున్నారు. దానిలో ఆ రూల్కి వ్యతిరేకంగా అంటే కాకుండా కొంచెం చేయాల్సింది ఏంటంటే ఎక్సెప్ట్ దట్ వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ షుడ్ బి కంపేర్డ్ విత్ ది ఎంట్రీ ఆన్ ద రిజిస్టర్డ్ లిస్ట్. ఈ వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ ఇందాక మనం రిజిస్టర్డ్ లిస్ట్లో నోట్ చేస్తారని చెప్పేసి చదువుకున్నాము. ఆ వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ని చెక్ చేసుకోవాలన్నమాట, మళ్ళీ వెయి చేసుకుని చూసుకోవాలి అక్కడి నుంచి వచ్చిన తర్వాత. అది కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందంటే అర్థం. The amount received should be checked with the amount advised on the registered list and which should be initialed. అక్కడ అమౌంట్ దగ్గర సంతకం పెట్టాలి, అమౌంట్ ముట్టిన తర్వాత అంతా చెక్ చేసుకున్న తర్వాత. ఓకే, ద రెమిటెన్స్ షుడ్ బి అక్నాలజ్డ్ బై ఎ నోట్ ఆన్ ద నెక్స్ట్ రిజిస్టర్డ్ లిస్ట్ సెంట్ టు ద రెమిటింగ్ ఆఫీస్. నెక్స్ట్ రిజిస్టర్డ్ లిస్ట్ అంటే రేపొద్దున ఇవాళ వచ్చింది క్యాష్, మళ్ళీ రేపొద్దున రిజిస్టర్ లిస్ట్ పంపిస్తారు కదా, లేకపోతే ఇదే రోజు సాయంత్రం పంపించే లెక్క అయితే అందులో మాకింత క్యాష్ ముట్టింది, రిసీవ్డ్ సో అండ్ సో రూపీస్ అని చెప్పేసి అక్నాలజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. In CSI scenario, SPM or treasurer should examine and compare the weight of the cashback with the entry on the registered list and memo of remittance generated in SAP. ఎప్పుడైతే ఇది సిఎస్ఐలో జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఎస్పీఎం ఆర్ ట్రెజరీ ఏం చేయాలి, వెయిట్ని కంపేర్ చేయాలి, మళ్ళీ మామూలు క్యాష్ బ్యాక్ వెయిట్ చెక్ చేసుకోవాలి. రిజిస్టర్ లిస్ట్లో నమోదు చేసింది కూడా వెయిట్ని కంపేర్ చేసుకుంటారు. అలాగే మెమో ఆఫ్ రెమిటెన్స్ జనరేట్ చేస్తారు కదా ఎస్ఏపిలో, అక్కడ సిస్టంలో అయితే ఏమవుతుంది అనమాట, రిజిస్టర్ లిస్ట్ మీదే డినామినేషన్ అమౌంట్ ఉండదు, దానికి రిజిస్టర్ లిస్ట్తో పాటుగా ఒక సపరేట్ మెమో ఆఫ్ రెమిటెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దానిలో డినామినేషన్, క్యాష్, వెయిట్ ఇవన్నీ వస్తాయి. అది కూడా చెక్ చేసుకోవాలంటున్నారు. ఆఫ్టర్ చెకింగ్ క్యాష్ రిసీవ్డ్ షుడ్ బి అక్నాలజ్డ్ త్రూ క్యాష్ వర్క్ ఫ్లో. ఎప్పుడైనా శాప్, అది గుర్తుపెట్టుకోవాలి, శాప్లో అది అక్నాలజ్ చేయాలి క్యాష్ని. రిసీవర్ ఆఫీస్ ఆన్ రిసీట్ ఆఫ్ క్యాష్ ఫెయిలింగ్ విచ్ డిఓపి క్యాష్ ఆఫ్ ద రిసీవర్ విల్ నాట్ బి డెబిటెడ్ అండ్ బ్యాలెన్స్ విల్ బి నాట్ బి రైజ్డ్. అది అర్థమైంది కదా. ఇప్పుడు ఒకవేళ అది క్యాష్ వర్క్ ఫ్లోలో వచ్చినప్పుడు అక్నాలజ్ చేయకపోతే సిస్టమిక్గా డిఓపి క్యాష్ అనేటువంటిది డెబిట్ అవ్వదు, బ్యాలెన్స్ అనేది రైజ్ అవ్వదు అనమాట. వెన్ రెమిటెన్సెస్ ఆర్ ఎక్స్చేంజ్డ్ త్రూ పోస్ట్మెన్ ఆర్ మెయిల్ ఓవర్సీర్ ఆర్ సబార్డినేట్, the procedure laid down in Rule 39 should be followed by remitting the sub-office that laid down under Rule 22 by receiving sub-office. అదే కనుక పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ ఓవర్సీర్ ద్వారా కానీ ఇంకెవరితో ఉన్నా కానీ పంపిస్తే Rule 39 ప్రకారం ఫాలో అవ్వాలంటున్నారు. బై ద రెమిటింగ్ సబ్ ఆఫీసు వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాలి. అదే కనుక రిసీవింగ్ సబ్ ఆఫీస్ అయితే Rule 22 ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అవేంటనేది మనం చూద్దాం. When a mail bag contains a cash bag, it must remain after it has been sealed in the personal custody of the sub postmaster until it is made over to the carrier. మెయిల్ బ్యాగ్స్ ఎందులో అయితే క్యాష్ బ్యాగ్ మెయిల్ బ్యాగ్లో పెడతామో, ఒకవేళ క్యాష్ బ్యాగ్ని కనుక మెయిల్ బ్యాగ్లో కనుక పెట్టే లెక్క అయితే కనుక ఆ మెయిల్ బ్యాగ్ని, క్యాష్ ఉన్నటువంటి మెయిల్ బ్యాగ్ని ఆయన సీల్ చేసి పర్సనల్ కస్టడీ ఆఫ్ ద సబ్ పోస్ట్ మాస్టర్ పెట్టుకోవాలి. ఎప్పుడు దాకా క్యారియర్కి ఎవరైతే వచ్చి పట్టుకెళ్తారో వాళ్ళకి ఇచ్చేదాకా కూడా ఎస్పీఎం దగ్గరే క్యాష్ కట్టిన తర్వాత ఆయన ఎస్పీఎం దగ్గరే ఉండాలని చెప్తున్నారు అనమాట. కంటెంట్స్ ఆఫ్ ద అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి? అకౌంట్ బ్యాగ్ సెంట్ బై ద హెడ్ ఆఫీస్ టు ఇట్స్ సబ్ ఆఫీసెస్ మస్ట్ ఆల్వేస్ కంటైన్ ఎస్ఓ స్లిప్ ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. హెచ్ఓ నుంచి ఎస్ఓకి పంపించేటువంటి బ్యాగ్ని అకౌంట్ బ్యాగ్ అంటారు. ఆ అకౌంట్ బ్యాగ్లో ఖచ్చితంగా ఎస్ఓ స్లిప్ ఉంటుంది. అండ్ ఇట్ మే కంటైన్ క్యాష్ బ్యాగ్ కంటైనింగ్ క్యాష్
ఆ ఎస్ఓ స్లిప్తో పాటు ఆ అకౌంట్ బ్యాగ్లో ఏముండొచ్చు, క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, క్యాష్తో ఉన్నటువంటిది, పోస్టేజ్ కూడా ఉండొచ్చు, నాన్ పోస్టల్ రెవెన్యూ స్టాంప్స్ కూడా ఉండొచ్చు, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ఫర్ సేల్ ఉండొచ్చు, పాస్బుక్స్ పంపించవచ్చు ఆ ఎస్ఓ స్లిప్లో, ఎస్బీ వారెంట్స్ ఆఫ్ పేమెంట్ పంపించవచ్చు, ఎస్బీ డాక్యుమెంట్స్ పంపించవచ్చు. ఎస్బీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎస్బీ స్లిప్ అని ఉంటుంది. మళ్ళీ ఆ ఎస్బీ స్లిప్లో ఈ డాక్యుమెంట్స్ పంపిస్తారు. అంటే ఎస్బీ బీఓ నుంచి వారెంట్ ఏమైనా ఉందనుకోండి, విత్ డ్రాయల్ ఫాము అది పంపిస్తారు కదా, ఏవోలో 20,000 దాటితే పాస్ చేయడానికి, అలాంటిది కానీ, క్లోజర్స్ కానీ, ఇంకేమున్నా కానీ అవన్నీ పెడతారనమాట. అలాగే బీఓ డైలీ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ఫర్ చెక్, బీఓ డైలీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కూడా అందులో ఉంటాయి. అవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ఓకే రిటర్న్ చేసేస్తారు. అండ్ ఎనీ అదర్ డాక్యుమెంట్ ఎంటర్డ్ ఇన్ ద రిమార్క్స్ కాలం ఆఫ్ ద ఎస్ఓ స్లిప్. ఎస్ఓ స్లిప్లో ఇవన్నీ కూడా పంపించవచ్చు. ఓకేనండి. ఏమేమి ఉంటాయి ఎస్ఓ స్లిప్లో అంటే, అకౌంట్ బ్యాగ్లో జనరల్గా ఏముంటుంది అనమాట, ఎస్ఓ స్లిప్ ఉంటుంది. ఆ ఎస్ఓ స్లిప్లో క్యాష్ బ్యాగ్ ఉంటుంది. ఒక్కోసారి క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, లేకపోతే క్యాష్ అవసరం లేదా క్యాష్ బ్యాగ్ కూడా ఖాళీది ఉంటుంది. స్టాంపులు కూడా పెట్టొచ్చు. అలాగే పోస్టల్ ఆర్డర్స్ పంపిస్తే పోస్టల్ ఆర్డర్స్ ఉంటాయి, పాస్బుక్లు పంపిస్తే పాస్బుక్స్ ఉంటాయి, వారెంట్స్ ఉంటాయి ఎస్బీ స్లిప్తో పాటు. అలాగే బీఓ డైలీ అకౌంట్స్ ఏవైతే ఎస్ఓ నుంచి బీఓ డైలీ అకౌంట్స్ హెచ్ఓకి వెళ్తాయి, వాళ్ళు వెరిఫై చేసి హెడ్ పోస్ట్ మాస్టర్ సంతకం పెట్టి మళ్ళీ అవి రిటర్న్ కూడా ఎస్ఓకి వస్తాయి. ఆ రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఈ ఎస్ఓ స్లిప్లో పొందుపరిచి రిటర్న్ చేసేస్తారు ఎస్ఓకి అన్నమాట ఆ బీఓ డైలీ అకౌంట్స్ని. ఓకే, ద ఎస్ఓ స్లిప్స్ రిసీవ్డ్ బై ఎస్ఓ షుడ్ బి సైన్డ్ అండ్ డేట్ స్టాంప్డ్ అండ్ ఫైల్డ్ ఇన్ మంత్లీ బండిల్స్. ఇది ఒకటి, మంత్లీ బండిల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఓ స్లిప్స్ ఏవైతే ఎస్ఓ నుంచి హెచ్ఓకి వెళ్ళి హెచ్ఓ దగ్గర సైన్ అయ్యి మళ్ళీ వెనక్కి ఎస్ఓకి వస్తాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ వచ్చినప్పుడు కూడా డేట్ స్టాంప్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు డేట్ స్టాంప్ కొట్టి ఫైల్ చేయాలి అలా మంత్లీ బండిల్స్లో. ఓకేనండి, ఇది ఆడటానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఎస్ఓ స్లిప్స్ అంటే ఏంటో చూద్దాం. ఎస్ఓ స్లిప్ must be sent every day by HO to each of its SOs enclosed in a account bag. ఎస్ఓ స్లిప్ అనేటువంటిది దేనిలో పంపిస్తారు, హెచ్ఓ నుంచి ఎస్ఓకి వెళ్తుంది, అది అని అకౌంట్ బ్యాగ్లో వెళ్తుంది అనమాట. ఓకే, ఈ ఎస్ఓ స్లిప్లో ఏమేమి ఉంటాయి అనమాట, ఎంట్రీస్ వేస్తారు. ఏమేమి ఎంట్రీస్ వేస్తారు, అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ క్యాష్ సెంట్ టు ఎస్ఓ. ఈ ఎస్ఓ స్లిప్లోనే క్యాష్ ఎంత పంపిస్తున్నారు అనేటువంటిది నోట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సీరియల్ నెంబర్స్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ కానీ అవి కూడా నోట్ చేస్తారు ఎస్ఓ స్లిప్ మీద. ఇన్స్ట్రక్షన్స్ అండ్ అదర్ పర్టికులర్స్, ఇంకేమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే రేపొద్దున సెలవనో ఇంకా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అవి నోట్ చేసి పంపిస్తారనమాట. అట్ హెచ్ఓ సబ్ అకౌంట్ అసిస్టెంట్ should check SO balance with respect to the vouchers system generated daily transaction lists in the day report generated through ZFR_day_new before issuing SO slip. కాబట్టి హెచ్ఓలో సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనే ఆయన ఉంటాడు. ఆయన ఏంటనమాట పని, ఈ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, ఎస్ఓ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఓచర్స్ ప్రకారం వచ్చాయా, ఓచర్స్ పంపించారు, క్యాష్ అకౌంట్ ఫర్ చేశారా లేదా, ఇవన్నీ కూడా డైలీ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఉంటుంది కదా, అంటే ఎస్ఓ డైలీ అకౌంట్. బేసిక్గా ఎస్ఓ డైలీ అకౌంట్ అన్నా జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అన్నా ఒకటే, డేస్ రిపోర్ట్ అంటారు కదా, అది ZFR_day_new అనేటువంటిది రిపోర్ట్ తీసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ సిస్టమిక్గా జనరేట్ చేసుకుని అందులో వీళ్ళు పంపించినటువంటి డైలీ అకౌంట్ ఓచర్స్ తోటి సరిపోయినా లేదా అలా చూడాలన్నమాట. అండ్ అది చూసిన తర్వాత మాత్రమే ఎస్ఓ స్లిప్ని రిలీజ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ అది సరిపోయిందా లేదా, అక్నాలెడ్జ్ చేశారా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. ద ఎస్పీఎం విల్ బి పర్సనలీ రెస్పాన్సిబుల్ దట్ ద డైరెక్షన్స్ గివెన్ టు హిమ్ ఇన్ ఎస్ఓ స్లిప్ ఆర్ కరెక్ట్లీ అండ్ పంక్చువల్లీ క్యారీడ్ అవుట్. And if a remittance which he is told to expect is not received in due time, he should report the matter to the head of the office and the superintendent. ఎస్పీఎం అనే ఆయన ఏదైతే ఎస్ఓ స్లిప్లో ఇచ్చినటువంటి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి కట్టుబడి ఉండాలి, అవన్నీ కూడా క్యారీ అవుట్ చేయాలి. ఏదైనా రెమిటెన్స్ పంపించింది రాకపోతే కనుక ఇమీడియట్ గా ఎస్పీ గారికి హెడ్ ఆఫ్ ద ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలి. ఎవ్రీ కేస్ ఇన్ విచ్ దేర్ ఈస్ ఎనీ డిలే ఆన్ ద పార్ట్ ఆఫ్ సబ్ ఆఫీస్ ఇన్ సెండింగ్ ఎ రెమిటెన్స్ ఆర్డర్డ్ బై ద హెడ్ ఆఫీస్ ఆర్ ఇన్ అక్నాలజింగ్ ఎ రెమిటెన్స్ రిసీవ్డ్ బై ఇట్ విల్ బి రిపోర్టెడ్ బై ద హెడ్ ఆఫీస్ టు ద సూపరింటెండెంట్ హూ విల్ టేక్ సివియర్ నోటీస్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీ. ఒకవేళ క్యాష్ పంపించారు హెచ్ఓ నుంచి ఎస్ఓకి, కానీ ఎస్పీఎం అక్నాలెడ్జ్ చేయట్లేదు అనుకోండి, అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా ఎస్పీ గారికి రిపోర్ట్ చేయాలి, ఆయన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఓన్లీ ఆన్ డిమాండ్ క్యాష్ అండ్ డాక్యుమెంట్స్ సెంట్ ఫ్రమ్ హెచ్ఓ టు ఎస్ఓ ఇన్ సిఎస్ఐ ఆఫీసెస్. క్యాష్ అనేటువంటివి ఎస్ఓ నుంచి హెచ్ఓకి సిఎస్ఐ ఆఫీసెస్లో డిమాండ్ చేస్తే మాత్రమే క్యాష్ పంపిస్తారు. అలాగే కన్సర్న్ స్లిప్స్ విల్ బి ఎన్క్లోజ్డ్ బై జనరేటింగ్ ఇన్ సిఎస్ఐ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఓ స్లిప్స్. కన్సర్న్ స్లిప్స్ అనేటువంటివి సిఎస్ఐలో జనరేట్ చేస్తారన్నమాట ఎస్ఓ స్లిప్స్ బదులుగా. ఓకే, క్యాష్ సంబంధించి డాక్యుమెంట్స్ సంబంధించి సపరేట్గా ఉంటాయి.
ఇక్కడ remittance of cash, whenever there is a necessary to order a remittance of cash to each cash to SO, either from head post office or from another SO, head postmaster will write his orders regarding the remittance on the system generated daily transaction report. ఏదైనా ఒక ఆఫీస్ కి క్యాష్ పంపించాలి అంటే కనుక హెచ్ఓలో, ఇది హెచ్ఓ సంబంధించి ఒక ఎస్ఓకి పంపించాలంటే అప్పుడు ఆ డైలీ సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ ఎస్ఓది ఉంటుంది కదా, దాని మీద వెనకాల రాస్తారన్నమాట హెడ్ పోస్ట్ మాస్టర్ ఆర్డర్స్ ప్లీజ్ పే ₹50,000 టు దిస్ ఎస్ఓ. ఎందుకంటే రీజన్స్ రాసుంటారు కదా, వోచర్ పెండింగ్ ఉందని, వారెంట్స్ పెండింగ్ ఉన్నాయని. ద ఆర్డర్ షుడ్ బి షోన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ రెమిటెన్స్ ఫ్రమ్ హెచ్ఓ టు ఎస్ఓ ఓన్లీ బై ది సబ్ అకౌంట్ అసిస్టెంట్ టు ట్రెజరర్ హూ షుడ్ బి రిక్వైర్డ్ టు ఇనిషియల్ దెమ్. ఇది ఆటోమేటిక్గా సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఈ డైలీ అకౌంట్ మీద ఎక్కడైతే పోస్ట్ మాస్టర్ ప్లీజ్ పే అమౌంట్ అని ఆర్డర్ చేస్తారో అది ఎవరు పే చేస్తారు? ట్రెజరర్ పే చేస్తాడు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? ట్రెజరర్ దగ్గర ఉంటాయి. కాబట్టి సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్కి ఈ డైలీ అకౌంట్ మీద పోస్ట్ మాస్టర్ గారు ఆర్డర్స్ని చూపిస్తే ఆయన ఆ అమౌంట్ని క్యాష్ బ్యాక్ ద్వారా కట్టి ఎస్ఓకి సప్లై చేయడానికి తయారు చేస్తాడు ట్రెజరర్. ఇఫ్ ద రెమిటెన్స్ ఈజ్ మేడ్ ఫ్రమ్ హెచ్ఓ, ద అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ విత్ డీటెయిల్స్ షుడ్ బి ఎంటర్డ్ బై ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఇన్ ద ఎస్ఓ స్లిప్ ఇన్ ద నాన్ సిఎస్ఐ ఆఫీసెస్. ఎక్కడైతే నాన్ సిఎస్ఐ ఆఫీసెస్ ఉంటాయో అప్పుడు ఆ అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డైలీ అకౌంట్ ఏదైతే సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఎస్ఓ స్లిప్ మీద ఆ రెమిటెన్స్ ని రాస్తారన్నమాట నాన్ సిఎస్ఐ ఆఫీసెస్ లో. అలాగే ఇన్ సిఎస్ఐ cash workflow process should be followed and memo of remittance should be generated. సిఎస్ఐ ఆఫీస్లో క్యాష్ పంపించాలంటే క్యాష్ వర్క్ ఫ్లోలోనే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, అది మెమో ఆఫ్ రెమిటెన్స్ అని ఉంటుంది అనమాట. నాన్ సిఎస్ఐ ఆఫీస్లో అయితే కనుక ఎస్ఓ స్లిప్ లో రాస్తారు ఎంత అమౌంట్ పంపిస్తున్నారు అనేది. సిఎస్ఐ ఆఫీస్లో అయితే కనుక ఎస్ఓ స్లిప్ లో రాయరు. ఏం రాస్తారన్నమాట, అక్కడ రెమిటెన్స్ మెమో అని ఒకటి ఉంటుంది, మెమో ఆఫ్ రెమిటెన్స్ అంటారు దాన్ని, అది గుర్తుపెట్టుకోవాలి. మెమో ఆఫ్ రెమిటెన్స్ అది జనరేట్ చేసి దానిలో ఈ అమౌంట్ పంపించినట్టుగా చూపిస్తారనమాట. ఓకే, సప్లై ఆఫ్ పోస్టేజ్ అండ్ అదర్ స్టాంప్స్. వెన్ పోస్టేజ్ ఆర్ అదర్ స్టాంప్స్ ఆర్ సెంట్ టు ఎస్ఓ, ద హెడ్ పోస్ట్ మాస్టర్ విల్ రైట్ హిస్ ఆర్డర్స్ ఆన్ ద. అప్పుడు కూడా పోస్టేజ్ స్టాంప్స్ పంపించాలన్నా కూడా ఆర్డర్స్ వేయాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్స్ ని మళ్ళీ ట్రెజరర్ కూడా ఈ స్టాంపులు పంపించమన్నారని సబ్ అకౌంట్ అసిస్టెంట్ కి వెళ్ళి ట్రెజరర్ కి చూపిస్తాడు. అప్పుడు ఇనిషియల్ వేసి అవి పంపిస్తారన్నమాట. దట్ హెచ్ఓ ట్రెజరర్ విల్ లాగ్ ఇన్ టు ఎస్ఏపి అండ్ ఎంటర్ టీ కోడ్ మిగో. ఇది ఇంపార్టెంట్ అండి. మిగో అంటే అండ్ ప్రింట్ ది ఇన్వాయిస్ స్లిప్ త్రూ MB90 and send the stamps along with invoice slip to SO. The SO treasurer, after manual check the stamps with the invoice slip, will log into SAP and enter a T code migo and acknowledge the stamps. ఇక్కడ ఏంటన్నమాట, SAP లో ప్రొసీజర్ ఏంటంటే ట్రెజరర్ ఎప్పుడైతే పోస్ట్ మాస్టర్ గారు ఈ స్టాంపులు కట్టండి, ఒక 1000 స్టాంపులు ₹1000 స్టాంపులు కట్టండి అని ఆర్డర్ వేసిన తర్వాత అది సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తే ఆ ఆర్డర్ని చూసిన తర్వాత ట్రెజరర్ చూసినట్టుగా ఇనిషియల్ వేసి ఆ డైలీ అకౌంట్ మీద ఆయన ఏం చేస్తాడన్నమాట, ఎస్ఏపీలోకి లాగిన్ అవుతాడు. అయ్యి అందులో టీ కోడ్ మిగో అని ఉంటుంది. అది ఏంటనమాట స్టాక్ సంబంధించి అనమాట. అక్కడ స్టాంప్స్ ఉంటాయి. మిగో అనే దీనిలో స్టాంప్స్ ని ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మూవ్ చేయొచ్చు అనమాట సిస్టమిక్ గా. అది ఆ మిగో అనేటువంటి టీ కోడ్ లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది నోట్ చేసుకోండి. అండ్ ప్రింట్ అవుట్ ది ఇన్వాయిస్ స్లిప్ త్రూ MB90. ఇన్వాయిస్ అనేటువంటిది MB90 అనేటువంటి టీ కోడ్ లో ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. అంటే మిగోలోకి వెళ్ళి ఎన్ని స్టాంపులు కావాలో నోట్ చేస్తారు, ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేయగానే ఆ అమౌంట్ అది అంతా కూడా ఒక ఇన్వాయిస్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్వాయిస్ స్లిప్ ప్రింట్ తీసుకోవడానికి MB90లోకి వెళ్తారు. అక్కడ ఆ ఎన్ని స్టాంపులు అనేటువంటిది ఆ డీటెయిల్స్ వస్తాయి అనమాట, డినామినేషన్ వైజ్ అన్ని స్టాంపులు ఎంత అమౌంట్ అనేది. ఆ ఇన్వాయిస్ ని ప్రింట్ తీసి ఆ ఇన్వాయిస్ స్లిప్ ని ఎస్ఓకి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఏదైతే ఈ హెచ్ఓ నుంచి ఎస్ఓకి వెళ్ళింది కదా, ఎస్ఓకి వెళ్ళినాక మరి అది కూడా సిఎస్ఐ ఆఫీస్ అయితే ఆ ఎస్ఓలో ఎస్పీఎం ఏం చేయాలన్నమాట, ఎస్ఓలో ఒక ట్రెజరర్ ఉన్నాడు అనుకుంటే కనుక ఆ ట్రెజరర్ ఏం చేస్తాడు, ఎస్ఓలో ట్రెజరర్ మాన్యువల్ గా వచ్చినటువంటి స్టాంపులు లెక్కేసుకుని ఆ ఇన్వాయిస్ స్లిప్ ప్రకారము మళ్ళీ ఎస్ఓఐపిలోకి లాగిన్ అయ్యి టీ కోడ్ మిగో, మళ్ళీ అదే టీ కోడ్ మిగోలోకి వెళ్తాడు. ఆయన మిగోలోకి వెళ్ళి స్టాంప్స్ ని అక్కడ అక్నాలెడ్జ్ చేస్తాడు. అంటే సిస్టమిక్ గా పంపించినటువంటి స్టాంప్ ని అక్నాలెడ్జ్ చేయాలి, ఫిజికల్ గా పంపించినటువంటి స్టాంప్ ని సరిచూసుకుని సిస్టమిక్ గా అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది చేస్తారన్నమాట. అప్పుడు సిస్టమ్ మొత్తం ఆటోమేటిక్ గా అక్నాలెడ్జ్ అవుతుంది. అదే నాన్ సిఎస్ఐ కనుక పోస్ట్ ఆఫీస్ లో కనుక స్టాంపులు పంపిస్తే అప్పుడు ఏం చేస్తారన్నమాట, రిక్విజిషన్ ని ఎస్పీఎం డైలీ అకౌంట్ వెనకాల రాస్తారు స్టాంపులకి పంపించమని. అప్పుడు ఆ స్టాంపులకు సంబంధించినటువంటివి వెరిఫై చేసుకొని అవి ఆర్డర్స్ వేస్తారు. సేమ్ అది ఇందాకలాగే ట్రెజరర్ ఆర్డర్స్ చూసుకొని అవి ఒక
3 కాపీస్ ఉన్నటువంటి లిస్ట్ని తయారు చేసి ఎస్పిఎంకి ఇన్వాయిస్ పంపిస్తారు స్టాంపుల్ని. క్యాష్ టు ఎస్ఓ అనే కాలంలో ఆయన ఎంట్రీ చేసి పంపిస్తారన్నమాట. ద ఎస్ఓ ఆన్ రిసీట్ ఆఫ్ స్టాంప్స్ విల్ అక్నాలజ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ అకౌంట్ ఆఫీస్. క్యాష్ మాదిరి అది కూడా స్టాంప్స్ని కూడా అక్నాలజ్ చేస్తారనమాట. ఓకేనండి, అది నాన్ సిఎస్ఐ అయితే సింపుల్ అది. ఓకేనండి, ఇప్పటి వరకు మనము ఒక 20 రూల్స్ చూసామండి. మిగతాది సెకండ్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.